గురువు సంచారం మారింది. గురు సంచారం వల్ల అనేక సంచలనాలు, అనేక మరణాలు, ఘోరాలు జరగబోతున్నాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ గురు సంచార ప్రభావం ఎలా ఉండబోతోంది? నిజానికి కరోనా గూడా గురు సంచారం వల్లే సంభవించిందనేది గురువులు చెప్పిన మాట. మరి ఇప్పుడేం జరగబోతోంది? మరొక గురు సంచారం మన ముందు ఉంది. ఇది చాలా ప్రళయ భీకరంగా ఉండబోతుందని చెప్తున్నారు. మన నిట్టెల ఫణిభాస్కర్ శర్మ గారు. ఆయన ఇవాళ మనతో ఉన్నారు. వారి గురించి మీకు తెలుసు. ఆయన చెప్పింది అక్షర సత్యంగా జరుగుతున్నాయి, జరిగాయి. మరి ఆయన ఏం చెప్తున్నారు ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. సో ఏంటి గురుగారు పెద్ద బాంబేశారు. సో గురు సంచారం అనేది ఇప్పుడు ఒక ప్రళయానికి సూచికగా చెప్తున్నారు. ఏంటి ఆ ప్రళయం? ఎలా జరగబోతుంది? ఆ, ఏదైనా ఒక గ్రహం అందులోనూ దీర్ఘ సంచార గ్రహం మారినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు పరిశీలనలో పెట్టుకోవాలి. ఓకే. ఉదాహరణకి 2019, 20 ఆ ప్రాంతంలో అప్పట్లో ఉన్న మాధ్యమాల ద్వారా చాలా వరకు మేము చెప్పడం జరిగింది. ఓకే. అతిచారగతే జీవో శనౌ వక్రత్వమాగతే హాహాకారాం జగత్ సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అన్నాడు. అతిచారంలో గురువు ఉండి శని వక్రగతిలో ఉండి ఆ రెండు గ్రహాలు గనక కలిస్తే హాహాకారాం జగత్ సర్వం మొత్తం జగత్తంతా కూడా హాహాకారాలు పెడుతుంది, దుర్భిక్షము క్షామము ఇటువంటివి సంభవిస్తాయని ఇందులో చెప్పడం జరిగింది శాస్త్రమందు. అయితే ఇవి నార్మల్గా ఉండేటువంటి ఫలిత జ్యోతిష్యంలో కనబడవు. ఓకే. సంహితా గ్రంథాలు అని కొన్ని ఉంటాయి. ఓకే. నారద సంహిత, అలాగే బృహత్ సంహిత, ఇలా కొన్ని సంహితలు ఉంటాయి. ఆ సంహితలు దేశకాలమాన పరిస్థితుల గురించి తెలియజేస్తూ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదైనా ఒక అల్పపీడనం రాబోతోంది, మనం ఎలా అయితే కొంత ప్రజల కోసం చెప్తూ ఉంటామో అలాగే ఈ సంహితా గ్రంథాలు కూడా అలాగే చెప్తాయి. 2020 సంవత్సరంలో గురువు మకర రాశి యందు, శనేశ్వరుడు కూడా మకర రాశి యందు సంచారం చేశారు. ఓకే. అప్పుడు గురుడు అతిచారము వక్రము అనేటువంటి రెండు రకాలైనటువంటి అవస్థల్ని కలిగి ఉన్నారు. ఓకే. శనేశ్వరుడు కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ కూడా శనేశ్వరుడు వక్రగతిలోనే సంచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మారేటువంటి బృహస్పతి మీరు చెప్తే నమ్మరు, అది మరి ఏ సంవత్సరమో గుర్తులేదు కానీ గురువు యొక్క వక్రగతి అతిచారము కేవలం ఒకే ఒక్క నెల ఉన్నది మిథున్ రాశి యందు. అప్పుడు కొన్ని రాష్ట్రాల గవర్నమెంట్లే మారిపోయాయి. మొన్న కూడా గురువు అతిచారం జరిగింది కదా గురుగారు మొన్న? అప్పుడు అన్నిసార్లు కాదు, ఓకే. కొన్నిసార్లు ఇది విపరీతమైన ప్రభావాన్ని చూపెడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్పుకుందాం. నేను అందుకనే దీని మీద చాలా రీసెర్చ్ చేశాను. ఓకే. ఓకే. ఎంత పరిశోధన చేశామంటే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రమందు నెలకొన్నది అంటే ఇప్పుడు అనిశ్చితి. అవును. ఇది చెప్పేటువంటి వాళ్ళు తక్కువ. దీని మీద రీసెర్చ్ చేయడానికి మాకు అవకాశాలు లేవు. ఇప్పుడు పంచాంగాన్ని బట్టే కదా, ఓ పంచాంగం బట్టి ఇల్లు కడుతున్నారు, పెళ్లిళ్ళు చేస్తున్నారు, పండగలు వస్తున్నాయి, పబ్బాలు వస్తున్నాయి. కొన్ని కోట్ల రూపాయల యొక్క ఆదాయము ఈ పంచాంగం వల్ల వస్తుంది. కానీ ఈ పంచాంగ అభివృద్ధికి దీనిలో ఉండేటువంటి అనేక రకాల అంటే దృగ్గణితం ఒకళ్ళు, సూర్య సిద్ధాంతము, చైత్రపక్షము, లేకపోతే పూర్వ పద్ధతి, వీటి మీద పరిశోధన చేసి ఇంకా లోతుగా వెళ్ళడానికి అంత అవకాశాలు లేవు మా దగ్గర. అంత అందుకనే ప్రభుత్వాలు ఏదైనా ముందుకొచ్చి దీని మీద మాకు సహాయం అందిస్తే ఇంకా బాగుంటుంది. ప్రభుత్వాలు ఎందుకు గురుగారు? అసలు అంతవరకు ఓకే, మీ భక్తులు ఎవరో ఒకరు ఖచ్చితంగా మీకు అవకాశం చేస్తారు. కానీ అది ఎంతమందిని అడుగుతాం? మీరు అడగొద్దు, వాళ్ళే చేస్తారు. ఇప్పుడు చూడండి, మీకు ఇందులో గురుడు యొక్క అతిచారం మనం సాధారణంగా ఏమనుకుంటాం, గురుడు ఒక 40 రోజులు ఒక రాశిలో ఉంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. దీనివల్ల 12 రాశుల ఫలితాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అవి ఉంటాయి, సాధారణంగా ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఇక్కడ 2026 జూన్ 2వ తారీఖున మంగళవారం నాడు గురుడు 90 డిగ్రీల 7 భాగంలో కర్కాటక రాశిలోకి సంక్రమణం చేస్తారు. అంటే ఈ రాబోయేటువంటి సంవత్సరంలో, ఇప్పుడు ఈ సంవత్సరంలో చూసుకుంటే ప్రత్యేకించి ఈ అక్టోబర్ 18వ తారీఖున గురువు మరలా కర్కాటకం రాశిలో, ఇప్పుడు ప్రజెంట్ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు, కర్కాటకంలోకి వెళతారు. వెళ్ళి డిసెంబర్ నెల 6వ తారీఖున మరలా తిరిగి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. మిథునం నుండి మరలా జూన్ 2వ తారీఖు వచ్చే సంవత్సరం వరకు అక్కడే ఉండి మరలా జూన్ 2న కర్కాటకంలోకి వెళతారు. అక్కడ వరకు క్లియర్. ఈ కర్కాటకంలో ఉన్న గురువు అక్టోబర్ వరకు కర్కాటకంలోనే ఉండి అక్టోబర్ 31వ తారీఖున 120 డిగ్రీలను దాటి మఖా నక్షత్రం 1వ పాదం అంటే సింహరాశిలోకి వెళతారు. అంటే ఆయన కర్కాటకం నుండి సింహంలోకి వెళతారు. డిసెంబర్ వరకు
సింహరాశిలో సంచారం చేసి 2026 డిసెంబర్ 14న వక్రగతిని ప్రారంభం చేసుకుని మరలా 2027 జనవరి 26వ తారీఖున కర్కాటకంలోకి వస్తాడు. అంటే మళ్ళా వెనక్కి వస్తారు. ఓకే. ఈ వక్రము ఏప్రిల్ 14, 2027 వరకు ఉండి అప్పుడు వక్రత్యాగం చేసి మరలా జూన్ నెలలో 2027న సింహరాశిలోకి వస్తారు. ఆ సింహంలో ఉన్న గురువు నవంబర్ 2027 26వ తారీఖున కన్యారాశిలోకి వస్తున్నారు. అంటే ఒకే సంవత్సరంలో 2027వ సంవత్సరంలో కర్కాటకంలో గురుడు ఉంటున్నారు, సింహంలో గురుడు ఉంటున్నారు, కన్యలో గురుడు ఉంటున్నారు. ఓకే. ఒకే సంవత్సరంలో గనక గురువు 3 రాశుల్లోకి సంచారం చేస్తే మనకి శాస్త్రమందు చెప్పినటువంటి విషయం ఏంటి? ఏకస్మిన్ సంవత్సరే జీవే రాశిత్రయముపాగతే తదా వసుధారాకీర్ణ కుణపై సప్తకోటిభి అన్నాడు. అంటే ఒక సంవత్సరమున గురుడు 3 రాశుల్ని పొందినచో 7 కోట్ల పీనుగులు భూమి యందు ఉండును. మై గాడ్. ఆ 7 కోట్ల పీనుగులు భూమి యందు లేచును అని చెప్పి మనకి ఈ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది. 7 కోట్ల మంది. అంటే ఇప్పుడు చూడండి, గతంలో కరోనా సంభవించినప్పుడు అతిచారగతే జీవో శనౌ వక్రత్వమాగతే హాహాకారాం జగత్ సర్వం దుర్భిక్షం క్షామడాంబరం. అక్కడ మరణముల గురించి చెప్పలేదు. అవును. ప్రజలు హాహాకారాలు చేస్తారు, భయపడతారు, ఆ భయం వలనే మరణాలు సంభవిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు 3 రాశుల్లో గురుని యొక్క సంచారం వల్ల 7 కోట్ల పీనుగులు భూమి యందు నిండును అని అందులో చెప్పాడు. ఇది మంచిది కాదు అని చెప్పి కూడా ఇందులో చెప్పడం జరిగింది. మరి ఇది ఈ ప్రభావం ఉంటుంది. మీరు గమనించండి, ఎక్కువ మరణాలు దేనివల్ల సంభవిస్తాయి? ప్రకృతి విపత్తులు ఒక అవకాశం, లేదు ఏదైనా ఒక వైరస్ వల్ల కొంతమంది మరణించవచ్చు, అది రెండవ అవకాశం. 3 యుద్ధము అనేటువంటి దానిలో కూడా ఎక్కువ మరణములు సంభవిస్తాయి. ఈ 3వ ప్రపంచ యుద్ధం ముంగిట ఉంది ఇప్పుడు ప్రపంచం. కానీ అది ప్రపంచ యుద్ధం అని చెప్పలేం, కానీ ఇది ప్రమాదము. ఈ 3 విషయాలు మంది చనిపోతే ఇంకే ఉంది గురుగారు, ఈ విషయాలు జరగవచ్చు. అందుకని ఇప్పటికీ కూడా ప్రజల్ని, ఎందుకంటే చాలా మంది నాస్తికత్వంలో ఉండేటువంటి వారు ఈ జ్యోతిష్యులందరూ ఏమవుతున్నారు, ముందుగా ఎందుకు చెప్పట్లేదు అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు 2 సంవత్సరాల ముందు ఈ విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ 2026 దగ్గర నుండి 2030 మధ్యలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి విపత్తులు ఈ గురుని యొక్క రాశిగత సంచారము, అంటే 3 రాశుల యందు గురుడు సంచరించడం అనేటువంటిది అది అంత మంచిది కాదు. అది ప్రభుత్వాలకి చాలా ఇబ్బందులను కలగజేస్తుంది, ప్రజా పరిపాలకులకి ఇబ్బందిని కలగజేస్తుంది, అలాగే ప్రకృతి విపత్తులకి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది ముఖ్యంగా గురుడు అగ్ని, భూ, వాయు, జల, అగ్ని అంటే 3 రాశుల యందు, వాయుతత్వ రాశి యందు సంచారం చేస్తున్నాడు, అలాగే జలతత్వ రాశి యందు సంచరిస్తున్నాడు, అలాగే భూతత్వ రాశి యందు సంచరిస్తున్నాడు. అంటే ఇది ప్రకృతికి సంబంధించినంత వరకు జలానికి సంబంధించినటువంటి విపత్తులకి, వాయు రూపేణ ఏదైనా ఒక విపత్తులకి, భూరూపేణ విపత్తులకి అవకాశాన్ని కల్పిస్తుంది. వాయు రూపేణ అంటే మళ్ళీ కరోనా లాంటిది ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్ అటువంటివి. జలములకి సంబంధించి ఇప్పుడు చూడండి, గతంలో కూడా ఈ గ్రహకూటములు అవి ఏర్పడినప్పుడు ఈ సంవత్సరంలోనే భూ సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్తే చాలా ప్రాంతాల్లో భూకంపాలు వచ్చాయి. చివరికి మా విజయవాడలో కూడా భూమి కంపించిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏంటి అంటే ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం, శాస్త్రంలో చెప్పినటువంటి మాట కాబట్టి అది ఇప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పాడు. కరోనాలో కూడా అంతే, ప్రజలు ఎంత నీడు ఉంటుంది, దీనికి ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్ అనేటువంటిది ఇందులో చెప్పలేదు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురువు ధనకారకుడు అంటారు కదా గురుగారు, మరి ఈ స్టాక్ మార్కెట్లు వీటికి సంబంధించి నాకు అల్లకల్లలో జరిగే ఇది కూడా ఒక విషయం. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు. ముఖ్యంగా వాహనాలకి గురుడు కారకుడు. ఇప్పుడు ప్రపంచం అంతా లేదు, మనం ఎక్కువ మంది వింటూ ఉన్నటువంటి మాట బంగారపు ధర. మరి ఆ బంగారానికి కారణమైనటువంటి వాడు, కారకత్వాన్ని వహించేటువంటి వాడు బృహస్పతి. కాబట్టి ఆ బంగారపు ధర మీద కూడా ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని
చూపెడుతుంది. గురుని యొక్క అస్థిరత్వము వల్ల ఈ బంగారమందు కూడా అస్థిరత అనేటువంటిది ఏర్పడుతుంది. అవునా? బంగారం పైన, వస్త్ర వ్యాపారముల పైన, వాహన వ్యాపారముల పైన, ఇటువంటి వాటిపైన కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. ఓకే. వారందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉంటే, అంటే ఇది ఏదో భయపెడుతున్నట్టు కాదు, జాగ్రత్త పడాలి. జ్యోతిషము అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక కాంతి వంటిది. ఓకే. చీకట్లో ఒక వెలుతురు. రైట్. కాబట్టి వీరు ఆ సంవత్సరాల్లో 2026, 27 సంవత్సరాల్లో కొంత జాగ్రత్తగా ఉండగలిగితే, ఓకే, వారు ముందు చూపుగా ఉండగలిగితే బాగుంది. అలాగే గురుగారు చెప్పండి. ఇందులో ఇది ఇంకా తీవ్రమైన, ఇందాక చెప్పినట్టు యుద్ధ భీతిని కూడా కలిగించవచ్చును. యుద్ధములు జరగవచ్చును, వాటికి సంబంధించినటువంటివి కూడా ఉండవచ్చు. ఓకే గురుగారు, అంటే ఇది అందరూ ఇంత చెప్పారు కాబట్టి ఈ గోచారం వల్ల వ్యక్తిగత జాతకాల్లో ఉన్న మార్పులు కలిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కరోనా వచ్చింది అంటే అది వ్యక్తిగతంగా కూడా వచ్చింది. మనం చుట్టూ ఉండేటువంటి దేశకాల మన పరిస్థితులు ప్రభావితమైతే వ్యక్తిగతంగా కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అవును. అలాగే దీనికి కూడా వ్యక్తిగతంగానే ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్లా అంటే ఒకే సంవత్సరం 3 సార్లు గురువు మారడం అనేది ఎంత అరుదుగా జరుగుతుంది గురువు? చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి గత 500 ఏళ్ళలో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? జరుగుతుంది. మరి అన్ని 100 సంవత్సరాలను కాదు కానీ చెప్తున్నాను కదా, ఒక 100 సంవత్సరాల క్రితం జరుగుండొచ్చు. అవునా? ఓకే. అది మనం లెక్క కట్టుకోవాలి. ఇది గతంలో ఎప్పుడు జరిగింది అన్నది కూడా మనం రీసెర్చ్ చేయవచ్చును. ఇప్పుడు ఈ కరోనా లాంటిది ఉందనుకోండి, అసలు ఈ అతిచార జీవుడు, శని వక్రగతి ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి కనబడింది. అందుకని అప్పట్లో కొన్ని వైరల్ అయ్యాయి, మీరు చూసారే లేదో. 1920లో ఇలా జరిగింది, 1820లో ఇలా జరిగింది, అది ఉన్నది. ప్లేగ్ అప్పుడు అట్లా రావడం, చాలా వందల వేల లక్షల్లో చనిపోయారు కదా. అప్పుడు ప్రతి 100 సంవత్సరాలకి అతిచార వక్రాలు సంభవించాయని. అందుకనే ఎప్పుడు దీర్ఘ సంచార గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు కంట కనబెడుతూ ఉంటారు. ఓకే, రైట్ గురుగారు. మరి దీనికి ఈ విపత్తు అనేది నిశ్చయమైంది, ఖాయమైంది. దీనికి ప్రజలు కానీ వ్యక్తిగతంగా, లేదంటే ప్రభువులు కానీ ప్రభుత్వాల పరంగా కానీ ప్రమత్తత ఎట్లా, అంటే ఏమన్నా పరిహారాలు చేయాలా, యాగాలు యజ్ఞాలు ఏమైనా చేయాలా, ఏం చేయాలి? మనకి ఉన్నంత వరకు ఇప్పుడు కరోనా టైం ఉందండి. అప్పుడు మేమేం చేయగలిగామంటే ఎక్కువ మహారుద్ర యాగాలు చేసాం, అలాగే ఎక్కువ సౌర యాగాదులు చేసాం. ఎందుకంటే ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, ఈ లయకారకుడు, ఆయన ఏదైనా మన మీద కొంచెం పాజిటివ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో అవి చేసుకోవడమే తప్పితే దీనికి ప్రత్యేకించి పరిహారాలు లేవు. అయితే దాని మీద కూడా కొంత రీసెర్చ్ చేస్తున్నాం. దీన్ని ఎలా తప్పించుకోవచ్చు, ఎటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయొచ్చు, ఏ స్తోత్ర పారాయణలు ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా. ఎందుకంటే జగద్గురువుల దగ్గరికి కూడా వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో ఇలా వచ్చింది, ఇప్పుడు రాబోతూ ఉన్నది, ఈ విపత్తు నుండి మనం ఎలా తేరుకోవాలి, లేకపోతే దీన్ని ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఉద్దేశం మీద జగద్గురువులు లాంటి వాళ్ళ దగ్గరికి కూడా మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఆ వెసులుబాటు దొరకట్లేదు, ఎందుకంటే వారితో మాట్లాడాలి అంటే కొంచెం ఎవరైనా మాధ్యమంలో మంచి వాళ్ళు ఉండాలి కదా. కరెక్ట్. ఈ మధ్య కరణాలు అంటే వింటున్నాం, జ్యోతిష్యంలో కరణాలు, మీ కరణాధిపతి ఉంటాడు మీరు తెలుసా? మీరు తెలుసుకోండి ఫస్ట్. అసలు మీకు కాపాడేది కరణాధిపతే. మీరు ఏదో ఇది మన ఇష్టదైవం, కులదైవం అని తిరుగుతున్నారు, కానీ కరణనాథుడు ఉంటాడు, అదే మీ అసలైన దైవం అని చెప్తున్నారు కొందరు. అసలు ఏంటి ఇది? ఎప్పుడు లేకపోవడం కాదండి, ఎప్పుడు ఉన్నది. ఇప్పుడు పంచాంగ శ్రవణం చేసేటప్పుడు మేము ఒక మాట చెప్తాం, తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రార్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణైర్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం అని చెప్పి పంచాంగ శ్రవణం చేసేటప్పుడు శ్లోకం చదువుతాం. మరి పంచాంగాల్లో యోగము కరణము కూడా ఒకటే కాబట్టి ఇప్పుడు మీరు ఏ తిథిలో పుట్టారు తెలుసుకోవాలి, ఏ వారంలో పుట్టారు తెలుసుకోవాలి, ఏ కరణము ఏ యోగము. ఇందులో ఘాత చక్రము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఘాత వారము, ఘాత కరణము, ఘాత తిథి, ఘాత సంజ్ఞ కలిగి ఉన్నటువంటి వాటిల్లో మనం కొన్ని పనులు చేయకూడదు జీవితంలో, అది మనం తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటి అంటే ఈ కరణాలు యోగాలు ఎక్కువగా నక్షత్ర చింతామణి అనేటువంటి ఒక గ్రంథం ఉన్నది. ఇది వరకు కాలంలో ఆయుర్వేదంలో ఎక్కువ జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించేవారు. ఫలానా నక్షత్రం రోజున నీకు ఈ వ్యాధి వచ్చింది కాబట్టి అది తగ్గదు, ఇది మరణానికి కారణమవుతుంది. ఫలానా తిథి రోజున ఫలానా కరణంలో నీకు ఇది వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి వైద్యం ఇలా చేయొచ్చు. ఫలానా కరణంలో ఈ పని మొదలుపెట్టు, నీకు కార్యం సిద్ధిస్తుంది.
పలానా యోగంలో మొదలుపెట్టు. ఇప్పుడు అంతెందుకుంది, ఇప్పుడు రాఖీ పండగ వచ్చింది అంటే భద్రకరణం గురించి ఎక్కువ మాట్లాడతారు. అవును. భద్ర అనేటువంటి కరణం ఉన్నప్పుడు శుభ కార్యక్రమాలు చేయకూడదు. అచ్చా. అలాగే వ్యతిపాతము అనేటువంటి యోగం ఉన్న రోజున శుభ కార్యక్రమాలు చేయకూడదు. అవును. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎప్పటి నుండో ఉన్నటువంటి విషయాలు. ఇవి ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటివి కాదు. ఓకే. ప్రతి వారు తెలుసుకోవాలి మనం ఏ వారంలో పుట్టాం, ఏ తిథిలో పుట్టాం, ఏ కరణంలో పుట్టాం. దానికి సంబంధించి కొంతమంది అధిదేవతలు ఉంటారు. కరణానికి ఒక్కొక్క కరణానికి ఒక్కొక్క దేవత, ఒక్కొక్క యోగానికి ఒక్కొక్క అధిపతి, ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అధిదేవతలు. ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం ఉంటుంది. తారాబలం చంద్రాబలం అంటుంటారు, చాలాసార్లు వింటుంటాం మనం. అంటే ఏంటో నాకు తెలియదు యాక్చువల్గా. ఏంటి గురుగారు అది తారాబలం? అది చూసుకోవాలా మనం కంపల్సరీ? జన్మ నక్షత్రం ఆరభ్య నిత్య నక్షత్ర గణ్యతే నవ సంఖ్య హరేద్భాగం నవతారా ప్రకీర్తిత అన్నారు. అంటే మనం జన్మ నక్షత్రం ఆరభ్య, మనం జన్మించినటువంటి నక్షత్రం నుండి ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం వరకు లెక్క గడితే దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క సంజ్ఞ వచ్చింది. సంపత్తార, విపత్తార, జన్మ సంపద్ విపత్ క్షేమ ప్రత్యక్ సాధన నైధనం, ఈ మిత్రం పరమ మైత్రం చేయవ నవతారా ప్రకీర్తిత. అంటే జన్మతార, సంపత్తార, వీటిలో మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్నది కూడా చెప్పారు. ఓకే. జన్మ బందేహ కష్టం స్యాత్ సంపత్ సంపదమే వచ విపద్ దారిద్ర్యమాప్నోతి క్షేమం క్షేమకరో భవేత్ ప్రత్యత్ కార్య వినాశ స్యాత్ సాధనం కార్యసాధనం నైధనం నిర్ధనం చైవ మిత్రే చ సుఖ సంపద పరం మిత్రే అర్ధలాభ స్యాత్ నవతారా ప్రకీర్తిత అన్నారు. అంటే ఒక తారలో కొన్ని చేయాలి, ఒక తారలో కొన్ని. ఉదాహరణకి మీరు ప్రయాణం చేస్తున్నారు, క్షేమతారలో చేస్తే మంచిది. క్షేమం క్షేమకరో భవేత్ అన్నాడు. ఒకవేళ ఏదైనా మనం చేయవలసి వచ్చింది, తారాబలం కుదరలేదు, దానికి సంబంధించిన పరిహారాలు చెప్పాడు. ఒక్కొక్క తారకి కూడా అధిదేవత ఉన్నాడు. జన్మస్యర్కో హిమకరసుతో సింహికే యస్సురేజ్యం కేతుశ్చంద్రో దినకరసుతో భార్గవో భూమిపుత్ర తాపం లాభం క్షుతి ధృతి లయ కీర్తి హాని ప్రమోద మృత్యుం తారాబలమనుదినంతే దిశంతి క్రమేణ అని చెప్పి, ఈ తారాబలం ఎంత ముఖ్యము అంటే ఒకవేళ మనకి ఏ నైధం తారలోనో మనం పని చేయవలసి వచ్చింది, అది మృత్యు సంకేతంగా కూడా కొంతమంది తీసుకుంటారు. జ్యోతిష్ శాస్త్రమందు నైధంతార, విపత్తార, ప్రత్యత్తారకి అధిదేవతలు అధిపతులుగా ఉన్నటువంటి గ్రహాల తాలూకు దశలు. అంటే ఉదాహరణకి ఎవరైనా అశ్విని నక్షత్రంలో పుట్టారు, అశ్విని నక్షత్రానికి కృత్తిక విపత్తార అవుతుంది. ఆ విపత్తారకి అధిపతి అంటే ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి యొక్క దశ నడుస్తూ ఉన్నా, లేదా విపత్తారాధిపతుల యొక్క అంతర్దశలు నడుస్తూ ఉన్నా అది కొంచెం ఇబ్బందికరంగా సాగుతుంది అని చెప్పి ఈ తారాబలం అంత లోతుగా పనిచేస్తూ ఉంటుంది. చంద్రబలం ఎంత ముఖ్యము అంటే వివాహ సంబంధమైనటువంటి ముహూర్తాలకి జన్మా నలరుతౌ సప్త దశమేకాదశే శుభ చతురష్టో ద్వాదశే కృష్ణే శుక్లే ద్వినవ పంచమే యథా మాతా సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమా అన్నాడు. అంటే ఈ చంద్రబలం ఒక మనిషిని తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డని కాపాడుకుంటుందో ఆ చంద్రబలం ఆ మనిషిని అలా కాపాడుకుంటుంది అన్నాడు. యథా మాతా సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమా. అందుకనే తారాబలం చంద్రబలం శ్రేష్టంగా ఉన్న ముహూర్తాలు పెట్టుకోవాలి అంటే ఆ చంద్రుడు అంత కాపాడుతాడు. ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకి వివాహ ముహూర్తమే ఉన్నది, వివాహ ముహూర్తానికి సగ్రహ చంద్రదోషం అని ఒకటి ఉంటుంది. ఆ సగ్రహ చంద్రదోషం ఉంటే సగ్రహ చంద్రదోషస్తు వివాహం నైవకారయేత్, చెయ్యకూడదు అనేటువంటిది శాస్త్రం. అసలు ఈ మాటలే తెలియదు కదా ఎవరికి. అసలు తారాబలం ఎలా చూసుకుంటారు? దాంట్లో మళ్ళా ప్రథమం త్యాజ్యం ద్వితీయంచ తృతీయకం తృతీయే పంచమం త్యాజ్యం నైధనం త్రిషు వర్జయేత్. ఒక్కొక్కసారి జన్మతార మనం పెట్టవచ్చును భూ సంపాదనకి, సామ్రాజ్య పట్టాభిషేకానికి, లేదు ఉపనయనాలకి, వీటికి జన్మతార పనికొస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది. అలాగే విపత్తారలో మనకి ముహూర్తం పడుతోంది, మరి దాన్ని ఎలా దాటాలి? ద్వితీయంచ తృతీయకం నవకములు అని కొన్ని ఉంటాయి. అందులో రెండవ నవకంలో మూడవ దాన్ని వదిలిపెట్టాలి, అంటే విపత్తారను వదిలిపెట్టాలి. మిగతా వాటిల్లో వెళ్ళచ్చు. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే శాస్త్రము పరిశోధన చేసే కొద్దీ ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి. అందులో ది బెస్ట్ మనం తీసుకుంటే, అందుకనే ముహూర్తానికి అంత ప్రాముఖ్యత. తారాబలం చంద్రబలం ఉండి, పంచాంగ శుద్ధి ఉండి, పంచగ్రహితం అయ్యి, గురుడు కేంద్రాల్లో ఉండి ఆ ముహూర్తం మనం పెట్టుకుంటే అది శ్రేష్టం. అందుకనే నేను మొన్న ఒక వీడియో కూడా చేశాను. ఇప్పుడు ఈ ఆశ్వీజ మాసం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఈ 5 నెలల్లోనూ
ఇల్లులు ప్రారంభం చేయకూడదు, గృహారంభానికి ముహూర్తాలు లేవు ఓకే లేవు అని చెప్పారు. ఎందుకు అంటే రాయడం పంచాంగాల్లో రాస్తారు, కానీ మనం అవి చేయకూడదు. ఇవన్నీ ద్విస్వభావ లగ్నాలకి ఉన్నటువంటి ముహూర్తాలు. ద్విస్వభావ లగ్నాల్లో గృహారంభం గనక చేస్తే ఆ ఇల్లు పూర్తి కావు అనేది శాస్త్రవచనం. దేవుడా. కాబట్టి ఇవన్నీ కూడా లోతుగా ముహూర్త పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. తర్వాత ఏమో ఈ పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఇవన్నీ కూడా జామిత్ర శుద్ధి లేకుండా, అష్టమ శుద్ధి లేకుండా చూస్తున్నారు. సగం దాని వల్ల పోతుంది, సగం పొంతనల వల్ల పోతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో జ్యోతిష్ శాస్త్రం అన్నది అందరికీ తెలుస్తోంది. గొప్ప ఏంటంటే విషయం, అందరూ అవగాహన కలిగి ఉంటున్నారు. కానీ ఏంటంటే దీనిలో లోతైనటువంటి అధ్యయనం చాలా ముఖ్యము. అప్పుడు అందుకనే ఈ యోగాలు, ఈ కరణాలు, ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా అందుకు చాలా ముఖ్యం. వాటన్నిటిని అందరినీ చూసుకోవాలి. సూపర్ గురు. ఇంకొక సందేహం గురుగారు, గ్రహాలు కొన్నిసార్లు నీచంలో ఉన్నా కూడా మనల్ని బాధించవు, కొన్నిసార్లు ఉచ్చంలో ఉన్నా కూడా ఉపయోగపడవు. అంటే ఆ గ్రహం యొక్క నిజమైన శక్తిని ఎట్లా అంచనా వేస్తారు గురుగారు? ఓ మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు డీప్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు గురించి మొత్తం జాతక చక్రాలు చాలా ఉంటాయి. 64 చక్రాల వరకు జ్యోతిష్ శాస్త్రం ముందు మనం అధ్యయనం చేయవచ్చు. అందులో ముఖ్యమైనటువంటివి చెప్పారు. రాశి, నవాంశ, హోర, ద్రేక్కాణము, త్రింశాంశ ఇటువంటి చక్రాలని మనం పరిశీలన చేయవచ్చు. ఒక గ్రహం యొక్క బలాన్ని అధ్యయనం చేయడానికి షడ్బలములు అని ఉంటాయి. ఓకే. గ్రహాలకి షడ్బలాలు. ఓకే. దిగ్బలం, కాలబలం, చేష్టాబలం, దృగ్బలం, స్థానబలం ఇవన్నీ కూడా బలాలు. అంటే ఉదాహరణకి కుజుడు ఉన్నారు, దశమంలో కుజునికి దిగ్బలం ఉంటుంది. ఓకే. రవికి దశమంలో దిగ్బలం ఉంటుంది, శనికి సప్తమంలో దిగ్బలం ఉంటుంది. ఓకే. ఇలా దిగ్బలం ఉన్నటువంటి గ్రహము మరింత యోగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్థానబలం స్వ ఉచ్చక్షేత్రముల యందు, స్వనవాంశముల యందు పారిజాతాది అంశాలను పొందినటువంటి గ్రహాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ఆఫీసులో ఒక రకంగా ఉంటారు, మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటారు, మీ శత్రువు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటారు, మీ పై అధికారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటారు. అలాగే సమక్షేత్రములు, ఉచ్చక్షేత్రములు, అలాగే సొంత క్షేత్రములు, శత్రుక్షేత్రములు, అతి బలవంతమైన అంటే అతి బలంగా ఒక గ్రహం పనిచేయడానికి అధిమిత్ర క్షేత్రములు, అధిశత్రు క్షేత్రములు ఇవన్నీ కూడా జాతకంలో ఉంటాయి. అంతే, వాటన్నిటినీ పట్టుకోవాలి. ఉదాహరణకి మీరు అన్నారు ఉచ్చబట్టినటువంటి గ్రహము ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. దానికి కారణం ఏంటి? ఉదాహరణకి తులా లగ్నాన్ని తీసుకుందాం. తులా లగ్నానికి సప్తమందు రవి ఉచ్చబట్టి ఉంటే వాడికి వైవాహిక జీవితం సరిగ్గా ఉండదు. ఓకే. ఎందుకు? రవి బాధకాధిపతి. సప్తమ స్థానమందు ఉచ్చని పొంది బాధకుడు ఉంటే పాడు చేస్తాడు వైవాహిక జీవితాన్ని. ఓకే. అదే మరి. అలాగే ఇప్పుడు ఉదాహరణకి జాతకంలో ఒక గ్రహం ఉచ్చబంధి ఉన్నారు, ఆయన ఆ లగ్నానికి యోగకారకుడే, కానీ అంత ఫలితం రాకపోవచ్చు. కారణం ఏంటి అంటే ఆయన నవాంశంలో నీచబట్టేసి ఉండొచ్చు. ఓకే. లేదు మీరు ఇందాక చెప్పినట్టు అంత బలం లేకపోయి ఉండొచ్చు. కొన్ని అవస్థలు ఉంటాయి, బాల్యావస్థ, స్వస్థావస్థ, దీపావస్థ, ముదితావస్థ, అంటే గ్రహం చివరి డిగ్రీల్లో ఉంది. ఇప్పుడు మీరు సాయంత్రం శనివారం సాయంత్రం ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎవరైనా మీకు పని చెప్పినా నేను చేయనని వెళ్ళిపోతారు. అసలు మైండ్ పని చేయదు అసలు. ఇంకా కాలు బయట పెడుతున్నాం కానీ ఇంకా మీరు ఆఫీసులోనే ఉన్నారు, ఆఫీసులోనే ఉన్నారు. కానీ మీకు మూడ్ అంతా ఎలా ఉంటుంది? ఇంటికి వెళ్ళిపోతూ బయట మనం కారులో ఆ మూడ్ ఉంటుంది. అలాగే ఒక గ్రహము రాశి చివరి డిగ్రీల్లో ఉన్నప్పుడు దాన్ని పీడితావస్థ అంటారు, అబౌట్ టు మూవ్, అప్పుడు ఒక రకమైన ఫలితం ఇస్తుంది. రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది. రాశి మధ్య భాగంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది. ఒక గ్రహం తాలూకు బలాన్ని పట్టుకునడం అనేటువంటిది చాలా కష్టము. అదంత డీప్గా మనం చూడగలగాలి. మళ్ళా దీనికి సర్వాష్టక వర్గు ఉంటుంది, అష్టవర్గు బిందువులు ఉంటాయి. ప్రతి గ్రహానికి అష్టవర్గు ఉంటుంది, మళ్ళా సర్వాష్టక వర్గు ఉంటుంది. మళ్ళా గ్రహానికి సమయాలు ఉంటాయి, గ్రహ సమయాలు, నమస్కార సమయము, వైశ్వేదేవ సమయము, గంధలేపనం రాసుకున్నటువంటి ఇలా అనేక రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి. ఒక గ్రహం ఎంతవరకు యోగిస్తుంది ఒక్క నోటి మాటతోటి చెప్పలేం.
ఓకే. నీకు ఈ గ్రహం బాగున్నారు యోగిస్తారని చెప్పడానికి ఉండదు. చెప్పడానికి లేదు, ఇంత జరగాలి వెనకాల. అంత అంటే ఒక జ్యోతిష్యుడు మైండ్. అందుకనే మా గురువు గారు అదే అన్నాడు, దైవజ్ఞ అనేటువంటి లక్షణములు, ముహూర్త గుణ దోషజ్ఞ వాగ్వి కుశల బుద్ధిమాన్ అన్నారు ఆయన. ఒక ముహూర్తం చూడగానే దానిలో ఉన్న లోపం పట్టుకోగలగాలి. ఓకే. చాలా చిన్న వయసు కదా, ఇప్పుడు అనుభవపూర్వకమైన. మేము ఏం చేసేవాడిని అంటే చిన్నప్పుడు మా మావయ్యనే మా గురువు గారే కదా, దీనికి ఇన్ని దోషాలు ఉన్నాయి కదా మరి ఎందుకు పెడుతున్నారు అనేవాడిని. అప్పుడు ఆయన ఇంకో రకమైన విషయాలు చెప్పేవాడు. ఓకే. ప్రతి ముహూర్తానికి కొన్ని దోషాలు ఉంటాయి, కానీ దాన్ని అధిగమించేటువంటి స్థితి కూడా ఉంటుంది. ఓకే. శుక్రః పంచ సహస్రాణి బుధః పంచశతాని చ లక్షమేకంతు దోషాణం గురు కేంద్ర వ్యపోహతి. అలాగే కొన్ని దోషాణం నియుతం నిహంతి బలవాన్ అని కొన్ని శ్లోకాలు, ఇవన్నీ కూడా పూర్వకాలామృతం లాంటి గ్రంథాల్లో ఉంటాయి, ముహూర్త చింతామణిలో ఉంటాయి. అవన్నీ చదవగలగాలి. అప్పటికి కానీ మనం ఒక ముహూర్తం పెట్టలేము, ఒక జాతకం చెప్పలేము, ఒక బలాన్ని నిర్ణయించలేము. ఇవన్నిటినీ కూడా చూసుకోవాలి. శత్రు నక్షత్రాల్లో ఉన్నటువంటి, ఉదాహరణకి నిన్న ఒక ఆమె వచ్చారు, ఈ దశానాథుడు, ఉదాహరణకి గురుడు ఉచ్చలో ఉన్నారు కానీ ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి నీచలో ఉన్నారు మీ జాతకంలో, అందుకని అది యోగించట్లేదు. మళ్ళీ ఇక్కడ నక్షత్రం ఉంది. ఒక గురువు మీరు నిలబడ్డారండి, మీరు నిలబడ్డ స్థానం బాగా లేకపోతే మీరు అంత బలంగా నిలబడలేరు. కరెక్ట్. మనం ఎంత బలవంతులమైనా సరే ఆ నక్షత్రం బలంగా ఉండాలి. మీరు జన్మించిన నక్షత్రాధిపతి జాతకంలో నీచబడిపోతే ఇక అయిపోయింది జాతకం. సో అందుకనే ఈ నక్షత్ర శాంతి పూజలను కూడా చేస్తారు. ఇవేనా ఇవంతా? అవును. అంటే ఇప్పుడు నక్షత్రం కూడా చాలా కీలకమే. ఒక గ్రహం ఉన్న నక్షత్రం కీలకం, మీరు జన్మించిన నక్షత్రం కీలకం, అన్నీ ఇంపార్టెంట్ జాతకంలో, చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నక్షత్రాన్ని బట్టి కూడా దోషాలు తెలుస్తాయా? అంటే ఫలానా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు దోషంతో పుట్టారు, ఇట్లా ఉంటుందా? అవును. ఇప్పుడు మీరు అన్నారే, ఇప్పుడు ఉదాహరణకి నక్షత్రాల్లోనే గండాంత నక్షత్రాలని కొన్ని ఉంటాయి, సంధి నక్షత్రాలు, రాశి సంధులు, లగ్న సంధులు ఇవి ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రము మూలా నక్షత్రం మధ్యలో పుట్టినటువంటి వారు రాశి సంధి నక్షత్ర సంధిలో పుట్టినట్టు, గండాంతంలో పుట్టినట్టు. ఆశ్లేష మఖకి, రేవతి అశ్వినికి, ఇవన్నీ కూడా సంధులు. అందులో పుట్టినటువంటి వాళ్ళకి బాలారిష్ట దోషాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి దోషాలు ఎక్కువగా ఉంటాయి. మనకున్న 27 నక్షత్రాల్లో దాదాపుగా 18 శాంతి నక్షత్రాలు, ఉత్త 7 నక్షత్రాలు మాత్రమే పూర్తి శాంతి లేనటువంటివి ఉన్నాయి. 18 ఉన్నాయి మెజారిటీ నక్షత్రాలు, మెజారిటీ అంతా శాంతివే. నైస్. మామూలు 7 ఉన్నవే మంచి నక్షత్రాలు. ఓకే. 7, 8, ఒక 9 నక్షత్రాల వరకు కూడా శాంతి లేనటువంటి నక్షత్రాలు ఉన్నాయి. ఓకే. మరి వీళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవాలి గురుగారు గ్రహ శాంతి కోసం, ఇప్పుడు నక్షత్ర శాంతి కోసం? ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, గర్గ మహర్షి అనేటువంటి ఆయన ఉండేవారు. ఆయన గార్గేయ వచనం తథా అని ఎక్కువ వినబడుతూ ఉంటుంది. ఆ గర్గ మహర్షి సూచించినటువంటి శాంతి ప్రకరణాలు కొన్ని ఉన్నాయి. ఓకే. అలాగే మన ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను చెప్పాను, శాంతి కమలాకరం అనేటువంటి ఒక గ్రంథం, దానికి సంబంధించినటువంటివి కూడా అందులో ఎక్కువగా నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. కాబట్టి ఆయా నక్షత్ర జపము, నక్షత్ర శాంతులు ఆ ప్రకారంగా శాస్త్రంలో చెప్పినటువంటి విధానంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. గోచార ఫలితాలు అందరికీ ఒకేలా ఉండవు అంటారు, అంటే ఒకే రాశి వాళ్ళైనా కూడా అందరికీ ఒకేలా ఉండవు అంటారు. సో దీన్ని ఎట్లా తెలుసుకోవాలి గురుగారు, ఈ ఫలితాన్ని ఎట్లా తెలుసుకోవాలి? ఉత్త గోచారాన్ని పట్టుకుంటే మళ్ళా అది ఒక పెద్ద శాస్త్రం. అవునా? ఓకే. రవి 12 స్థానాల్లో ఉంటారు గోచార రీత్యా, చంద్రుడు 12 ఇళ్లలో, ఇలా 9 గ్రహాలు. అయితే గ్రహ సంచారం అందాము, గ్రహ సంచారం అంతే. మొత్తం 144 శ్లోకాలు ఉన్నాయి. రవి దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నాడు. 2వ స్థానంలో ఉన్నప్పుడు, 2వ స్థానంలో రవి సంచారం చేసినప్పుడు అయితే ఇంకా ఒకే మాట చెప్పేశాడు, కార్యహానిర్మనస్తాప అన్నాడు, ఏ పని అవదు. 2వ స్థానంలో ఉన్న రవి సర్వం పాడు చేస్తాడు. తృతీయంలో రవి ఆరోగ్యం నిత్య సంతోష. ఇలా ఒక్కొక్కటి అష్టక వర్గు ఏదో అంటారు కదా గురుగారు, అది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సర్వాష్టక వర్గు, అష్టక వర్గులో ఉన్న బిందువులను బట్టి ఒక గ్రహ బలం తెలుస్తుంది. ఇందాక మనం గ్రహ బలాల గురించి మాట్లాడినప్పుడు అష్టక వర్గు గురించే మాట్లాడాం. ఓకే. అయితే మరి ఇది కూడా దానికి పనిచేస్తుందా? అంటే
వ్యక్తిగతంగా ఎలా పనిచేస్తుంది? గోచారంలో ఉన్న గ్రహ సంపత్తి కూడా ఆ, ఇప్పుడు ఉదాహరణకి రవి సంచారం చేస్తున్నారు. ఓకే అష్టక వర్గులో ఎక్కువ బిందువులు ఉన్నటువంటి స్థానంలో సంచారం చేస్తూ ఉంటే ఓకే ఆయన శుభ ఫలితం ఇచ్చేటువంటి స్థితిలో ఉంటే ఇంకా శుభ ఫలితం ఎక్కువ వస్తుంది. ఓకే 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 అలాగే మనకి మూర్తిమంతాలు అని కూడా కనబడుతూ ఉంటాయి. సువర్ణమూర్తి, రజతమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి అని ఓకే ఎక్కువ పెద్ద గ్రహాలు మారేటప్పుడు మనం ఆ మూర్తిమంతాలు చెప్తాం. ఓకే ఆ మూర్తులను బట్టి కూడా ఒక గ్రహం మనకి మంచి ఫలితం ఇస్తుందా చెడు ఇస్తుందా అనేది కూడా ఉంటుంది. ఓహో. ఏది అదే అంటారు, నేను ఎప్పుడు జాతకం చెప్పినా ఒక గ్రహం బట్టి ఫలితాన్ని మనం చెప్పలేం. అందుకే మీరు దాదాపు అరగంట చెప్తారు ఒక్కొక్కరి జాతకం చెప్పినప్పుడు. చూస్తే అంత సమయం అందుకే తీసుకుంటారు మీరు. ఇంకొకటి మీరు డైరెక్ట్ గీసి చెప్తారు కదా, కంప్యూటర్ల మీద కాకుండా. కంప్యూటర్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ఏమైపోయిందంటే రెండు చేయాల్సి వస్తుంది. చేయాల్సి వస్తుంది. ఏదైనా ఇప్పుడు ఉదాహరణ కాంప్లికేటెడ్ వచ్చాయి అనుకోండి, ఏదైనా సంధిలో పడింది అన్నప్పుడు పంచాంగం తీసుకుని చెప్పవలసి వస్తుంది. అచ్చచ్చా. మరి ఇంతమందికి మనం చెప్పాలంటే ఇది వరకు ఇట్లా ఇప్పటికే వద్దండి బాబు, ఇప్పటికే 1 month పెండింగ్ ఉంటుంది, ఇంకా 1 year పెండింగ్ అవుతుంది, వద్దు. సో అన్ని మాసాల్లోకి వెళ్ళి కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది అంటారు కదా గురు. వచ్చాం ఇప్పుడు దాని ముంగిటనే మనం నిలబడి ఉన్నాం. ఎందుకంత దానికి ఆ పవిత్రత ఏంటి? దానికి ఏమైనా పురాణ గాథ ఏమైనా ఉందా దానికి? నేను అంటే ప్రతి మాసము కూడా చాలా ముఖ్యమే ఏ దానికి క్రమం. నా కార్తీక సమో మాస నా పరమేశ్వర సమో దేవ అన్నది శాస్త్రం. ఓకే. శివకేశవులు అభేదలు, వాళ్ళు అసలు వాళ్ళకి శివకేశవుల మధ్యలో భేదం లేదు. ఎందుకంటే శివుడి యొక్క శక్తి పార్వతీదేవి. నారాయణి నమోస్తుతే అంటుంది స్తోత్రం. అవును. ఆమె నారాయణి అంటే నారాయణుడి యొక్క చెల్లెలు, సోదరి, ఓ. శక్తి స్వరూపిణి. అమ్మవారు లేకపోతే శివుడు లేడు. శివుడిలో ఉండే శక్తే అమ్మవారు, ఆ అమ్మవారే నారాయణి. ఓహోహో. విష్ణువు ఇక్కడ గమనించండి, ఒక చిన్నది వ్యాపించి ఉన్నటువంటి శక్తి విష్ణువు, ఒక చోట ఉన్నటువంటి శక్తి శివుడు. ఆ శక్తికి పేర్లు అవి. వాళ్ళ మధ్యలో అభేదం, వాళ్ళకి అసలు భేదం లేదు. ఎవరైతే వీరి మధ్యలో భేదాన్ని చూస్తారో వారు అన్ని రౌరవాది నరకాలు అనుభవిస్తారని చెప్పాడు. అందుకని హరిహరులిద్దరికీ ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం. కార్తీక మాసానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే, ఒక మనిషి తన జీవితంలో ఈ కార్తీక మాసం ఒక్కటి నిష్టగా చేస్తే చాలు, వాడు జన్మాంతరాల్లో చేసుకున్నటువంటి పుణ్యం పాపం ఇవన్నీ కూడా, పుణ్యమైతే వృద్ధి చెందుతుంది, పాపమైతే దగ్ధమైపోతుంది. అది ఎంత కొండలా ఉన్న పాపమైనా ఒక దూది అంత కొండ, దూది పింజలాగా మారిపోయి భగవంతుడు దాన్ని దగ్ధం చేసేస్తాడు. అంత గొప్ప మాసం కార్తీక మాసం, దానికి అంత ప్రాశస్త్యం ఉన్నది. కృత్తికా నక్షత్రము పౌర్ణమికి వచ్చినటువంటి మాసం కార్తీక మాసం. కృత్తిక నక్షత్రము మీరు జ్యోతిష్ శాస్త్రం ముందు కూడా చూడండి, కృత్తికాది క్రమేణ అంటాడు. అంటే సృష్టి ప్రారంభం అంతా కూడా కృత్తిక నక్షత్రము నుండే. ఇక్కడ చాలా లాజిక్గా ఒక మాట పట్టుకోండి. ఆషాఢ మాసంలో శయనం అంటే నిద్రలోకి, యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి రోజున నిద్రలేచి, లేచినటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆయన అమలక వృక్షములు ఉండేటువంటి తోటలో తులసీ వనంలో విహరిస్తారు అనేటువంటిది చెప్పబడింది. సృష్టి ప్రారంభమంతా అంటే సృష్టి ప్రారంభం జరిగినటువంటిది కృత్తికా నక్షత్రముతోటి అని చెప్పబడింది. కృత్తికా నక్షత్రం పౌర్ణానికి ఉండేటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసము దేవతా కాలమానం ప్రకారం బ్రాహ్మీ ముహూర్త కాలం. మొత్తం మాసం అంతా, ఆ మాసం అంతా దేవతలకి 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి. దేవతా కాలమానాన్ని మన దాంట్లో తర్జుమా చేసుకుంటే ఈ బ్రాహ్మి, ఎందుకంటే మీరు ఎందుకు బ్రాహ్మీ ముహూర్తము, ఇది నా రీసెర్చ్లో భాగంగానే చెప్తున్నా. విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి లేస్తున్నారు అంటే దేవతలందరూ కూడా ఏ సమయంలో నిద్ర లేస్తారు? బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేస్తారు. మరి అటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు లేస్తున్నాడు అంటే ఆయనది బ్రాహ్మీ ముహూర్తంలోనే లేస్తారు. అందుకని ఈ రాత్రి కాలమానం దక్షిణాయనం అంతాను. ఇప్పుడు కార్తీక మాసం బ్రాహ్మీ ముహూర్తము దేవతలకి. అందుకని ఈ కార్తీక మాసంలో చేసినటువంటి ఈ ముహూర్తాలు కానీ, లేకపోతేనేమో ఈ ముహూర్తంలో చేసినటువంటి అభిషేకాదులు, దానాదులు, వీటన్నిటికీ కూడా విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది. చూడండి, బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే చాలని ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. మరి అలాంటిది దేవతా కాలమానం ప్రకారం ఉన్న బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం చేసి అర్చన చేసేటువంటి వాడికి మోక్షాన్ని ఇస్తాడు. అంత పరమ పవిత్రమైనటువంటి మాసం.
అందులో కార్తీక సోమవారం ఇంకా విశిష్టమైనది అంటారు. విశేషమైనది కదా. ఏంటి దానికి ఉన్న విశిష్టత? కార్తీక సోమవారానికి సోమ అనే పేరు ఎలా వచ్చింది? ఉమా, ఉమా సహితుడైనటువంటి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి వారం అది. ఓ, మరి అందులో అది ఇంకా ప్రాశస్త్యం కదా. ఓకే. ఇందులోనూ కార్తీక మాసంలోనే శ్రవణ నక్షత్రము సోమవారం కలిసి వస్తే అది అసలు దాన్ని ఇంకా మనం చెప్పనే అక్కర్లేదు. ఆ, దాన్ని మించినటువంటి రోజు ఉండదు. క్రితం సంవత్సరం వచ్చింది అలా. ఆ, అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజు కూడా చాలా కీలకమైనటువంటిది. ఓకే. అందుకనే ఒక్క తిథి కాదండి, పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు ప్రతిదీ విశేషమైనటువంటిది. పాడ్యమి తిథికి ఆకాశ దీపాలు పెట్టుకుంటారు, నోములు చేసుకుంటారు. విదియ తిథికి తదియకి నోములు చేస్తారు. చవితి నాగుల చవితి చేస్తారు. పంచమి ఈ కుమార పంచమి స్కంద షష్ఠి చేస్తూ ఉంటారు. అలాగే సప్తమి తిథి సూర్యుడికి సంబంధించి చేస్తూ ఉంటారు. అష్టమి శివుడికి సంబంధించి చేస్తూ ఉంటారు. నవమి, దశమి, భీష్మాష్టమి ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి రోజులు. అష్టమి తిథి మొదలుకొని ఏకాదశి వరకు కొన్ని రకాలైనటువంటి పూజలు చేస్తారు. అలాగే ఏకాదశి ఉద్దాన ఏకాదశి చాలా గొప్ప ఏకాదశి. ద్వాదశి చిలుకు ద్వాదశి. ఓకే. ఏ తిథికి లేదు, ప్రతి తిథికి ఉత్తర ద్వార దర్శనం ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి. ఓకే, ఓకే. మరి గురుగారు బాగుంది, ప్రతి సోమవారం కార్తీక సోమవారం గొప్పది. కానీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. అంటే అక్కడ ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఈ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, పనులకు వెళ్ళే వాళ్ళు సులభంగా పాటించదగ్గ మార్గం ఏమైనా ఉందా దీన్ని? వీలున్నంత వరకు కార్తీక మాసంలో పుణ్యము దేని వల్ల వస్తుంది అంటే కార్తీక స్నానము వల్ల వస్తుంది. ఓహో, ఓకే. స్నానముల్లో కూడా చాలా రకాలైనటువంటి స్నానములు ఉన్నాయి. ఓకే. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటిది దేవతా స్నానంగా చెప్పబడింది. ఓకే. ఆ తదుపరి బ్రాహ్మీ ముహూర్తం తర్వాత 1 గంట సేపటి వరకు చేసేటువంటిది ఋషి స్నానము. ఓకే. ఆ తర్వాత సూర్యోదయానికి 1 గంట ముందు వరకు చేసేటువంటి స్నానము మనుష్య స్నానము. సూర్యోదయం అయిపోయిన తర్వాత చేసేటువంటి స్నానము రాక్షస స్నానము. ఓకే. అక్కడి నుండి చేసేదంతా రాక్షస. అందుకనే కార్తీక మాసంలో ఋషులు చేసేటువంటి టైంలో అంటే బ్రాహ్మీ ముహూర్తానికి 1 గంట సమయం దాటిన తర్వాత స్నానము చేస్తే కార్తీక స్నానం చేసాడు కాబట్టి వీడికి బోల్డన్ని పాపాల నుండి విముక్తినిస్తాను అంటారు. కార్తీక స్నానానికి ఎంత ప్రాముఖ్యత. తదుపరి దీపము. కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దీపారాధన కంటే కూడా దీపదానం ఇంకా గొప్పదంటారు. గొప్పది. అవును, కార్తీక మాసంలో ఏమి దానం చేసినా గొప్పదే. దీపదానం కూడా చేయొచ్చు, చాలా గొప్పది. అందులో మన వాళ్ళ యొక్క గొప్పతనం చూడండి. మనమంటే మనుష్య జన్మ ఎత్తాం కాబట్టి ఇవన్నీ చేయగలుగుతాం. మరి కీటకాలు, మృగములు వీటన్నిటికీ మోక్షం ఎలా వస్తుంది అని ఆలోచించారు. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ వసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః. ఆకాశ దీపం అని పెడతారు సాయంత్రం వేళల్లో. ఆకాశ దీపం ఎందుకు పెడతారు? ఈ క్రిమికీటకాల గురించి పెడతారు. మనమంటే మానవులను దీపం పెట్టుకుంటున్నాము, మరి వాటి అన్నిటికీ మోక్షం ఎలా వస్తుంది? కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ వసంతి జీవాః. జలంలో నివసించేటువంటి జీవులు, క్రిములు, కీటకాలు, వృక్షములు, చెట్లు కూడా జీవాలే కదా. వాడే జన్మలో ఏ పాపం చేశాడో చెట్టు కింద పుట్టాడని అనుకుంటూ ఆ చెట్లు జలే స్థలే ఏ వసంతి జీవాహ. ఒక కుక్క గుళ్ళోకి వెళ్తే రానివ్వరు కదా, ఒక వానరమో లేకపోతే ఒక పందో వెళ్తే రానివ్వరు కదా. అవి దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగిన. ఆ దీపం చూస్తే మోక్షం ఇచ్చాడు భగవంతుడు. కార్తీక మాసంలో దీపం పెట్టలేకపోయానో ఆ గుళ్ళు అరే బలి పెట్టాడు రా ఎవడో దీపాలు ఎంత అందంగా ఉన్నాయో అన్నవాడికి దీపం పెట్టిన ఫలితం ఇస్తాడు భగవంతుడు. ఆ దీపాలు కార్తీక మాసంలో ఆకాశ దీపం అందుకనే పెడతారు. దీప దానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం. ఉసిరి కార్తీక మాసంలో ఉసిరికి కూడా ఆయుర్వేదంలో ప్రాముఖ్యత. ఇది శరదృతువు కదా. ఈ కాలంలో అమలక వృక్షము నుండి వచ్చినటువంటి ఫలాన్ని అంటే ఆ ఉసిరి పచ్చడి తిన్నవాడికి శరీరంలో ఉష్ణము వస్తుంది, అంత ఆయుర్వేదం ఉంది. అందుకనే ఉసిరి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ ఉసిరి దీపములు, ఉసిరి పచ్చడి చేసుకుని తింటూ ఉంటారు. అలాగే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు పెట్టుకుంటూ ఉంటారు.
తులసీధాత్ర సహిత లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధన చేస్తారు. అంటే ఎంత శాస్త్రీయత ఉన్నది మన వాళ్ళ దగ్గర, అంత దైవత్వం ఉన్నది. ఒక మనిషి మనుగడని పెంపొందించడానికి, వాడి వాడి జీవన విధానాన్ని ఉన్నతంగా మార్చడానికి ఋషులు ఇవన్నీ మనకి చేసి పెట్టారు. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రాశస్త్యం. భాద్రపదం వచ్చింది, కుడుములు పెట్టు, ఆవిరితో చేసినటువంటివి తిను అన్నాడు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ప్రాముఖ్యతనియ్యి. మిగతా వృక్షాలు అలాగే దద్యోజనం చేస్తారు ధనుర్మాసంలో, దానికి ప్రాముఖ్యత ఉంటుంది. అలా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ఆ మాసంలో ఉండేటువంటి ప్రకృతిని మనకి ఎలా మలుచుకోవాలి మన జీవన విధానాలు. ఆధ్యాత్మికం వేరు, సైన్స్ వేరు కాదు, నిజం చెప్పాలి ఒకటే. కానీ మనం అది తెలుసుకోవాలి. ఇంకోటి గురుగారు, ఏ తైలంతో దీపం పెడితే ఏ ప్రభావం, అంటే దాని ప్రభావం అట్లుంటుందా? నిజానికి అంటే చెప్పారు, కానీ ఇప్పుడు కార్తీక వ్రత మహాత్యం అని స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక పురాణాన్ని గనక మీరు చదివితే అందులో అజామిలుడి వృత్తాంతం తీసుకున్నా, ఇంకో వృత్తాంతాలు తీసుకున్నా, ఈ వస్త్రాన్ని చింపి దీపం కింద పెట్టినటువంటి వాళ్ళు, విప్ప నూనెతో పెట్టినటువంటి వాళ్ళు కూడా మోక్షం ఇచ్చారు. అక్కడ ఇదని కాదు, కానీ ఆవునయ్య భక్తే ప్రధానం. ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, భక్త కన్నప్ప ఏం చేశాడు ఉపచారం భగవంతుడికి? భక్తితో చేశాడు. నోటితో నీళ్లు పట్టుకెళ్ళి శివలింగం మీద పోసినట్టు మనకి కనబడినా, అతను నా దగ్గర ఇంకేం పరికరాలు ఉన్నాయి నీళ్లు పట్టుకెళ్ళడానికి, భగవంతుడిచ్చిందే శరీరం, ఆయనకి దాంతోనే ఉపచారం చేస్తారు. అందుకని భక్తి అనేటువంటిది ప్రధానం. అది మనం దీపం నువ్వుల నూనెతో పెట్టామా, ఒత్తి ఏమో పత్తితో చేసిందా, లేకపోతేనేమో దీంతో, ఏమీ కాదు. దీపం పెట్టాలి అన్న ఆలోచన భగవంతుడు కల్పించడం గొప్ప. ప్రదోషంలో శివాలయానికి వెళ్ళి శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం చదువుకోవాలి అనుకోవడం గొప్ప. ఆ థాట్ వచ్చింది అంతే గొప్ప. అందుకనే ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, మీరు కార్తీక స్నానం చేయండి. సూర్యోదయానికి మునిపే స్నానం చేయండి. చేసి ఈ మాసంలో ఏదో ఒక రోజున నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయండి. చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం. తులారాశిలో సూర్యుడు సంక్రమించి ఉన్నప్పుడు కావేరీ నదిలో స్నానం చేసినటువంటి దానికి విశేషమైనటువంటి ఫలితాన్ని చెప్పారు. ఆ నదీ తీరంలో ఉన్నటువంటి వాళ్ళు కావేరీ నది స్నానం చేయండి. లేదు గంగే చయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రం చెప్పుకుని చక్కగా నీళ్లతో స్నానం చేయాలి. మనం చేయలేనటువంటి వాటికి మంత్రానుష్ఠానం చెప్పాలి. కాబట్టి ఉద్యోగం చేసేటువంటి వారు కార్తీక స్నానం చేయండి. సెలవు రోజుల్లో నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ జాగ్రత్తగా చేయండి. దీపదానం చేయండి. సోమవారాలు ఉపవాసం ఉండండి. ప్రతిరోజు సాయంత్రం మీరు ఎక్కడ ఉన్నా మనం ఎలా ఉన్నామనేటువంటిది సంబంధం లేకుండా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం చదువుకోండి. చేస్తే చాలు. ఇంకొక దీనికి సంబంధించి ఇంకొక డౌట్, గుళ్ళో పెట్టే దీపానికి ఇంట్లో మన తులసి కోట ముందు పెట్టే దీపానికి ఏమన్నా తేడా ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి స్నానాల లెక్కనే చెప్పుకుంటే, ఇంట్లో చేసే స్నానము, నూతి దగ్గర చేసే స్నానము, నదీ స్నానము, చెరువులో చేసే స్నానము, సముద్రంలో చేసేటువంటి స్నానము, వీటికి ఎలా అయితే వ్యత్యాసం ఉంటుందో అలాగే దీపాలకు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ వయస్సు, వృద్ధులు, ఆరోగ్యం సహకరించినటువంటి వారు ఉంటారు. వారు తులసి దగ్గర దీపారాధన కూడా చేయవచ్చు. అక్కడే ఉంటాడు లక్ష్మీనారాయణుడు, తులసి దగ్గరే ఉంటాడు. అలా చేయొచ్చు. వీలున్నంత వరకు దేవాలయ సందర్శనం మంచిది. సో నదీ స్నానం చేయలేని పరిస్థితి ఉంది అనుకోండి, ఆ ఫలితం రావాలంటే ఏం చేయాలి? స్నానం అదే చెప్పాను ఇందాక, ఆ మంత్రం చెప్పుకోవడం, స్నానం మంత్రం చెప్పుకోవడం, అంటే కొన్ని ఉసిరికాయలు కలుపుకోవడం అట్లా చేస్తుంటారు కదా, అట్లాంటివి. మన మనసుని కోర్స్ ఇప్పుడు అన్నిటికీ భక్తి ప్రధానం, అది ఓకే. అంటే కొన్ని జనరల్ గా చేయాల్సినవి కూడా ఉంటాయి కదా. అదే ఆ మంత్రం చదువుకోవడమే. కాశీగంగ ఉంటుంది, కాశీగంగని కలుపుకోవడమే. కాశీ గంగకు వెళ్ళలేని వాడు ఉంటాడు, గంగా గంగా అని 3 సార్లు పిలిచి స్నానం చేస్తే ఆ ఫలితం వేసేస్తాడు. అలా అక్కడ భక్తి ప్రధానం. కార్తీక మాసంలో పొరపాటున కూడా చేయకూడని పనులే ఉంటాయి. చెయ్యకూడనటువంటి పనులు అంటే అసలు ఆ మాసాన్ని ఉపయోగించుకోకపోవడమే పెద్ద పొరపాటు. ఏదో ఒక రోజు భక్తితోటి ఆలయ దర్శనం చెయ్యలేనటువంటి వాళ్ళకి ఇంకా మనం ఏం చెప్పగలుగుతాం?
చెయ్యకూడదు అంటే చాలా మంది ఇప్పుడు చూడండి, కొంతమంది కార్తీక మాసంలో మేము నాన్ వెజ్ తినము మానేస్తాము అని ఒక నిర్ణయం తీసుకుని చేస్తారు. కార్తీక మాసంలోనే చాలా మంది నిష్టగా నియమాల మాల ధారణ చేస్తారు, స్వామివారి మాల ధారణ చేస్తారు చాలా మంది. వీలున్నంత వరకు భక్తిగా ఉండడమే తప్పితే ఫలానాది చేయకూడదు అంటే ఆ మాసంలో ప్రత్యేకించి ఏదైనా దూషణ భూషణ లాంటివి చేయకుండా ఉండడం, ఇవన్నీ చెప్పదగినటువంటి. ఓకే, ఇంకొక డౌట్ గురుగారు, అంటే 2 సిలీ డౌట్స్ ఉన్నాయి నా దగ్గర, అది కూడా అడిగేస్తే నాకు కడుపు కొంచెం శాంతమైపోతుంది. మాంసాహారం తినేవారికి పూజలు ఫలించవా, శాకాహారులనే దేవుడు కరుణిస్తాడా? ఇది ఒక కొందరికి చిన్న డౌట్ అన్న తప్పు నిజంగా. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మంలో ఒక్కొక్కళ్ళు చేసే పని బట్టి ఆహారం అనేటువంటిది చెప్పబడింది. ఒక్కొక్కడు బలంగా పనిచేయాల్సి వస్తుంది, వాడికి మాంసాహారమే వాడు తీసుకుంటాడు. ఒక్కొక్కళ్ళు ఉపాసనా పరులు లేదా వాళ్ళకి వృత్తి, ఇప్పుడు ఉదాహరణకి మేము ఉన్నాము, మా వృత్తిలో మాకు ఉన్నంత వరకు శాకాహారం వల్లనే మాకు అది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు చూడండి, ఇది వరకు చాలామంది అవహేళన చేసేవాళ్ళు, మడి కట్టుకున్నారు వీళ్ళు, మిమ్మల్ని ఎవరు ముట్టుకోకూడదా, మీరేమన్నా పెద్ద దిగొచ్చారా అని. ఇప్పుడు చూడండి, బ్రాహ్మణుడు అనేటువంటి వాడు కరోనా వచ్చిన తర్వాత, ఇప్పుడు ఒక ఆయన కూడా ఇంటర్వ్యూలో చెప్పారు దీని గురించి, కరోనాలో చూడండి ముట్టుకుంటే రోగం వ్యాప్తి చెందుతుంది, ముట్టుకోకూడదు, దూరంగానే ఉండాలి. ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు అనేటువంటి వాడు దేవాలయంలో ఉండి అనేక మంది వాడి దగ్గరికి వస్తూ ఉంటారు. మరి వాళ్ళ వల్ల ఏదైనా సంక్రమించి వీడి ద్వారా ఎక్కువ మందికి అది వ్యాప్తి చెందుతుంది, అంతే కదా. అందుకని వీడు ఏం చేయాలి, వీడు ఎవరిని ముట్టుకోకూడదు, వీడిని ఎవడు ముట్టుకోకూడదు, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అందుకని వీళ్ళు మడి కట్టుకునేవారు, వీడే అందరికీ అంటిస్తే ఇంకేముంది. అందుకనే దూరంగా ఉండండి, మడి కట్టుకున్నాను. అందుకని వీడు ఆ బట్టలను కూడా తడిపి ఆరేసుకుని వేరే బట్టలను మార్చుకుని లోపలికి వెళ్ళి వస్తూ అంత అనుష్ఠానంతో ఉండేవారు. మరి కరోనా వచ్చిన తర్వాత అది నిజమైందా లేదా? ముందు తుమ్ము మంచిది కాదు, వెనక తుమ్ము మంచిది అనేటువంటిది శాస్త్రం. ఇప్పుడు కరోనాలో చూడండి, ఎవడైనా ముందు తుమ్మాడు అనుకోండి, వెనకాల తుమ్ముకుంటే పర్వాలేదు రా అని అనుకున్నాం. మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? చాలా కాలం క్రితం నుండే ఉన్నాయి, అవన్నీ ఉన్నటువంటి విషయాలే. కాబట్టి మాంసాహారం తినకూడదు అనేటువంటి ఖచ్చితమైన నియమం లేదు. మీ శరీరం, మీరు చేసే వృత్తి ధర్మం, దాన్ని బట్టి మనం వెళుతూ ఉండడమే తప్పితే వీళ్ళు తిన్న వాళ్ళకి దేవుడు కరుణించడం అనేది, ఇందాకే చెప్పాను భక్త కన్నప్ప గురించి. కరెక్ట్. సరే, ఇంకా స్టూపిడ్ క్వశ్చన్, అంటే స్త్రీలు వాళ్ళ నెలసరి ఉన్న సమయంలో పూజలు చేయొచ్చా అంటే చేయకూడదని చెప్తారు, ఎందుకు చేయకూడదు? మంత్రాలు కూడా చదవచ్చా, చదవకూడదా? ఏంటిది? ఏముంటిది, వాళ్ళ సౌకర్యం కోసం ఏర్పాటు చేసినటువంటిదండి. ఆ సమయంలో శరీరం అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు లోనవుతూ ఉంటుంది. ఏవో వాళ్ళ శరీరం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, నడిస్తే ఇబ్బంది వస్తూ ఉంటుంది, కొంతమంది కూర్చునే ఉంటారు. ఆ సమయంలో కూడా వాళ్ళని పూజలు చెయ్యి, వ్రతాలు చెయ్యి, హోమాలు చెయ్యి అని బాధించడం అనేటువంటిది మంచిది కాదు. అందుకనే వారిని వదిలిపెట్టారు. ఆ ఋతుక్రమంలో వారి శరీరం ఇబ్బందులకు లోనవుతుంది అన్న సాఫ్ట్ కార్నర్తోనే వద్దన్నారు తప్పితే ఇంకేమీ దాంట్లో లేదండి. ఎందుకంటే అది ప్రకృతి సిద్ధమైనటువంటి విషయం కదా. స్త్రీయే ప్రకృతి స్వరూపిణి, ఆ ప్రకృతి స్వరూపిణే కాబట్టి ఆవిడకు ఉండే బాధలు ఏవో ఉంటాయని, అప్పుడు కూడా నువ్వు మడిగట్టుకో, అప్పుడు కూడా నువ్వు ఈ పని చెయ్యి అనేది నిజానికి నేను ఇప్పుడు అదే అంటాను. మేము మాట్లాడుకునేటప్పుడు కూడా పూర్వపు రోజుల్లోనే స్త్రీలు సుఖపడ్డారు, ఇప్పుడు నిజంగా సుఖపడట్లేదు. వాళ్ళు ఆఫీస్లో పరిగెట్టాలి, వాళ్ళ పాపం ఎంత అనీజీగా ఉంటుందో ఆ 3 రోజుల్లోనూ, అయినా సరే వాళ్ళు పని చేయాల్సి వస్తుంది. చాలా ఇప్పుడు అదే చెప్తున్నాను, ఆ సమయంలో వారికి ఉండేటువంటి శరీర ధర్మాలకి దూరంగా కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకు? అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి రాకుండా. కొంచెం పూర్వం వెళ్తే ఊరి బయట ఒక పాక వేసి కూర్చోబెట్టేవాళ్ళంట, అది తెలియదు. అంత స్థాయిలో కూడా చేశారు. ఇంట్లోనే ఒక విడిగా గది ఉండేది, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందులో. అలా లేని వాళ్ళు అలా దూరంగా ఊరవతల కూర్చునే వాళ్ళంట. కేవలం వారి సౌకర్యం కోసమే తప్పితే ఇంకేమీ కాదు. స్త్రీలను తక్కువగా ఎప్పుడు ఎవ్వరు చూడలేదు, వారు శక్తి స్వరూపిణులుగానే చూసింది మన హిందూ ధర్మం ఎప్పుడు చూసినా. బాబా, ఎంత బాగా చెప్పారు గురుగారు, నిజంగా ఇంత చక్కగా ఎవరు చెప్పలేదు ఇంతవరకు. కొన్ని ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నలు కామెంట్ల రూపంలో నాకు పర్సనల్గా చేసిన వాటిని బట్టి కొన్ని అడుగుతున్నాను మిమ్మల్ని. ఎంత కష్టపడ్డా ఇంట్లో లక్ష్మీదేవి నిలవట్లేదు, మరి దీనికి కారణం మనలో ఉందా? పూజ గదిలో ఏమన్నా పొరపాట్లు చేస్తున్నామా, దానివల్ల ఇంట్లో లక్ష్మి నిలవట్లేదా అనేది ఒకరి సందేహం. లేదండి, ఇప్పుడు అది జాతకాన్ని బట్టి ఉంటుంది.
అచ్చా. ఇప్పుడు ఒక్కొక్కరి జాతకం ఉంటుంది, వాళ్ళ జీవితం అంతా అప్పులు కట్టుకోవడంతోనే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్కళ్ళ జాతకం. ఒక్కొక్కళ్ళకి శత్రు బాధలు ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇవన్నీ జాతకానికి సంబంధించిన విషయాలు. ఓకే. నిన్ననే ఒక ఆయనకి జాతకం చెప్పాను. ఆయన జాతకం చూసి, మీ జాతకం అంతా చాలా బాగుంది, మీరు ఎందుకు వచ్చారంటే, మేము బియ్యం కూడా కేజీ తెచ్చుకుని తింటున్నామండి, అలాంటి పరిస్థితి ఉంది అన్నాడు. అప్పుడు నేను అన్నాను, దీనికి 2 కారణాలు ఉంటాయి. మొదటిది వాస్తు దోషం. మీరున్న ఇంటికి ఏదైనా వాస్తు దోషం ఉందా, మీరు ఆ ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళారంటే, నిజంగా వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాతే వాళ్ళ పరిస్థితి అంతా కూడా దిగజారిపోయింది. అది ఖచ్చితంగా వాస్తు దోషమే కదా. మరి అది వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఇబ్బంది పడ్డారంటే అది వాస్తు దోషం. ఇమీడియట్గా ఆ ఇల్లును ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళండి, మీకు మారుతుంది అన్న సలహా ఇచ్చాను. ఒకవేళ అలా మారకపోయినప్పుడు రెండో రకమైనటువంటి సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఒక 6 నెలలు మారండి అన్న. ఆయన కూడా దానికి అంగీకరించాడు. ఎందుకంటే ఇంట్లోకి రానంత వరకు మరి ఇల్లు కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బు ఆయన సంపాదించుకున్నాడు కదా. ఇల్లు కొనుక్కుని అందులోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి దిగజారిపోయాయి. ఆ వాస్తు దోషాదులు ఉంటాయి, జాతక దోషాదులు ఉంటాయి. ఇవి మనం ప్రధానంగా చూసుకోవాలి. ఓకే. ఇక అత్యంత ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం రుణ బాధలు, కొందరు ఏం చేసినా జీవితాంతం రుణాలు కడుతూనే ఉంటారు కదా. సో మరి వీళ్ళు ఈ రుణ బాధలు తీరాలంటే ఏ దేవుణ్ణి మొక్కాలి, ఏమన్నా ఉంటుందా? అది వారి జాతకాన్ని బట్టి చెప్పడం శ్రేష్టము. జనరలైజ్డ్గా చెప్పదలిసి వచ్చినప్పుడు ఈ శత్రు రోగ రుణములకు కారణమైనటువంటి గ్రహం కుజుడు ఎక్కువగా. అవును. కుజ సంబంధమైనటువంటి దోషాదులు ఎక్కువగా ఉండేటువంటి వారిపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏం చేయాలి అంటే, మంగళవారాలు నిష్టగా ఉండాలి. అప్పుల బాధలు ఎక్కువగా ఉండేటువంటి వారు నిష్టగా మంగళవారాన్ని ఆచరించి అప్పు మంగళవారం తీర్చగలిగితే ఇక మళ్ళా తిరిగి అప్పు చేయలేనటువంటి స్థితికి ఆ వారాధిపతి తీసుకుపోతాడు. మంగళవారం అప్పు తీర్చగలగాలి. బుధవారం నాడు అప్పు తీసుకోకూడదు. ఈ 2 విషయాలు అంటారు కదా గురుగారు. వాళ్ళు ఎవరు జనరల్ ఎవరు తీసుకోకూడదు అంటారా? బుధవారం నాడు తీసుకోకూడదు, మంగళవారం నాడు తీర్చగలగాలి. అప్పుడు మంగళవారం నిష్టగా ఉండడం అంటే ఈ సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఎర్రటి పళ్ళు కానీ కందిపప్పు కానీ, మీకు అందుకనే మొన్న కూడా చెప్పాను కదా, రుణమోచనేశ్వరుడు అని కాశీక్షేత్రంలో ఉంటారండి, ఈ కందిపప్పుతో అభిషేకం చేస్తారు. అది మంగళవారం నాడే విశేషంగా చేస్తారు. అందుకని ఈ రుణబాధలు తీరాలి అంటే మంగళవారం నాడు చేసేటువంటి ప్రక్రియలే చాలా ముఖ్యం. ఎర్రటి పళ్ళు దానం చేస్తూ ఉండడము, ముత్తైదువులకి ఎర్రటి వస్త్రాన్ని, గాజులు, సౌభాగ్య ద్రవ్యాలని దానం చేస్తూ ఉండడము, ఇటువంటివన్నీ చేయాలి. ఒంటిపూట భోజనం చేసి ఆ రోజు ఏదైనా పలహారం లాంటిది స్వీకరించి కందిపప్పు తినకుండా దానం చేస్తూ ఉండడం, అప్పు ఎక్కువగా మంగళవారం తీరుస్తూ ఉండడం, ఇటువంటివన్నీ చేయాలి. సూపర్. ఇంకోటి గురుగారు, అంటే చాలామందికి ఉండే అది, అంటే చాలామంది చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. డబ్బు బాగా సంపాదించాలి అంటే, నిలవాలి అంటే పర్సులో ఇది పెట్టుకో, బీరువాలో అది పెట్టుకో అని చెప్తారు. అట్లాంటి ఏమన్నా మీరు కూడా టిప్స్ ఇస్తే పెట్టుకుంటాం? నిజానికి అవి ఏమి ఉండవండి. ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే పర్సులో అది పెట్టుకుంటే వస్తే ఇంక మనం పని చేయడం ఎందుకు? అదే కదా. అది చాలా మందిని జాగృతం చేస్తున్నాము ఇప్పటికి. ఎందుకంటే పాపం మొన్న కూడా ఒక ముసలాయన ఎవరో పాపం 70 ఏళ్ళు ఉంటాయి రమారమే, నా ఫోన్ చేసి మీరు చెప్పినట్టు చేశాం కదండి, మాకు ఎందుకంటే అప్పులు పోవట్లేదు అన్నాడు. నేనేం చెప్పాను అన్నాను. చెప్తే మీకు ఎంత అప్పు ఉందో అంత అప్పు కూడా చెక్కు మీద రాసి, బ్లాంక్ చెక్ మీద మీ గదిలో నైరుతిలో ఉన్న బీరువాలో పడేయమన్నారు, పడేస్తే అప్పు తీరిపోతుంది అన్నారు కదా అని. నేను అసలు ఇటువంటివి ఎప్పుడు చెప్పనండి. పాపం మీరు ఎవరు అనుకుని ఎవరికి చేశారో, మీరు చదువుకున్న వారిలా కనబడుతున్నారు కదా, మీ అప్పు తీరాలి అంటే బ్లాంక్ చెక్ మీద రాసి బీరువాలో పడేస్తే తీరుతుందా అని అడిగాను. అలా అంటే వాళ్ళు అంతలా ట్యూన్ చేశారు వాళ్ళని, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ బలహీనతని ఇంకొకటి దాన్ని అంతలా తీసుకున్నాడు. అవి ఎంత దూరం వెళ్ళాయంటే, ఒక ఆకు మీద రాయండి, చేతి మీద ఇట్లా 6, 7 అని రాసుకోండి, ఈ స్థాయి దాకా తీసుకెళ్ళిపోయారు. మరి అది నిజంగా ఎంతవరకు మనం చదువుకున్నటువంటి వాళ్ళం కదా. అప్పు తీరాలి అంటే సరే ఒక పాజిటివ్ దృక్పథం, మనం ఫస్ట్ తీర్చగలము అనేటువంటి దాని వరకు ఇది ఉపయోగపడుతుంది. కష్టే ఫలి కదండి. అంతే కదా సార్. అంత బాగానే ఉంటుంది. ఇంట్లో అడుగు పెట్టగానే గొడవలు, పెళ్ళాం మొగులు, లేదంటే అత్త మామలు, లేదంటే కోడలు అత్త, ఈ ఇంట్లో మనశ్శాంతి కరవైపోతుంది. అది కేవలం వాస్తు వల్ల జరిగేటువంటి విషయం. కేవలం వాస్తు వల్ల నెగటివ్ ఎనర్జీ ఉంటుందా గురుగారు ఇలాంటి ఇంట్లో? ఖచ్చితంగా. ఎట్లా గుర్తించడం అంటే ఇదే
ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండకపోవడము, ఆ, ఇంటికి వెళ్ళలేకపోవడము, ఓకే. ఇంటికి వెళ్ళాలి అనిపించేటువంటి ఆలోచనలు రాకపోవడము, అచ్చా అచ్చా. నిద్ర పట్టకపోవడము. నిద్ర పట్టకపోవడం కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ. ఓకే. నిద్ర పట్టదు ఒకడికి. అవును. కలిసి వచ్చే ఆలోచనలు రావు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అంతా కూడా పాడు చేసే ఆలోచనలే వస్తాయి. ఓకే. అలా ఇటువంటి వాటన్నిటికీ కూడా ఆ ఇంట్లో ఉండేటువంటి, ఇప్పుడు ఇదివరకు కూడా చూడండి, మీకు అదే అన్నాను, 16 రకాల వాస్తు శాస్త్రాల్లో శల్య వాస్తు అని. ఆ, ఇప్పుడు పొద్దున్న ఒక ఆయన ఇంటికి వెళ్ళాను, ఆయన కూడా అదే అన్నాడు, మా ఇంట్లో ఇలా పిల్లి ఎముకలు ఉన్నాయిటండి. ఆ, ఒక ఆయన వచ్చి మమ్మల్ని పడుకోవద్దని ఎప్పుడో 20 ఏళ్ల క్రిందట చెప్పాడు అని చెప్పాడు ఆయన. ఆ. అంటే ఆ ఎముకలు ఉండకూడదు కింద, శల్యములు అంటారు, అచ్చా అచ్చా. ఓకే. ఉండకూడదు. ఆ, అలాగే ఆ ఇంటి కింద ఏముందో మనకి తెలియదు, వాళ్ళు కట్టిన విధానంలో లోపాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వాస్తు దోషాల కిందకే వస్తాయి. ఓకే. ఆ వాస్తే చూసుకోవాలి. చాలా మరి ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ పెరగాలంటే ఏం చేయాలి గురుగారు? పాజిటివ్ వైబ్రేషన్స్ పెరగాలి అనుకునేటువంటి వారు దీపం పెట్టడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. ఓకే. ఎవరైతే ఉదయకాలములో ఆ, బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసుకుని బ్రాహ్మీ ముహూర్తం దాటిన తర్వాత సూర్యోదయానికి మునుపు దీపారాధన చేస్తారు, ఓకే. 90% నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఓహో. ఈ దీపాల్లోనే రకరకాలైనటువంటి దీపాలు ఉన్నాయి. అలాగే ధూపం వేసుకుంటూ ఉంటారు. అంటే మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఆ ధూపాన్ని వేస్తూ ఉంటారు ఇంట్లో. ఓకే. దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోతూ ఉంటుంది. వీటిని ఎక్కువ ఆచరిస్తూ ఉంటారు. ఏ దిశగా పెట్టాలి దీపం? ఇట్లాంటివి అని ఉన్నాయా మళ్ళీ దీంట్లో? అదేం లేదు. మా వాళ్ళకి చాలా డౌట్లు వస్తాయి గురుగారు. అదే అట్లా చెడగొట్టారు ఇంటర్నెట్ వాళ్ళు, అలా అంటే చెడగొట్టారు. అది వాళ్ళ బలహీనత అండి పాపం. Correct, ఇప్పుడు correct. ఇందాక మీరు అన్నట్టు ఎలా చేయాలి ఏంటి అన్న క్యూరియాసిటీ. ఎస్. రైట్. ఇక వివాహం విషయాలకు వస్తే ఇది కూడా ఒక పెద్ద సమస్య. సంబంధాలు ఇంటి దాకా వస్తాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. ఇక నిశ్చయ తాంబూలాలు అయిపోతాయి, తెగిపోతాయి. ఏంటి ఈ పెళ్ళిళ్ళు కాకపోవడానికి కూడా ఇట్లాంటి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఇది పెళ్ళిళ్ళు అవ్వకపోవడం అన్నది ప్యూర్లీ జాతకానికి సంబంధించినటువంటి విషయం. ఓకే. పొద్దున్నే ఒక ఆయన ఎవరో వస్తే ఆయనకి అదే చెప్పాను, మీకు ఇంకా పెళ్లి టైం రాలేదండి, పెళ్లి టైం వస్తే పెళ్ళి అవుతుంది ఓకే అని అన్నా. ఓకే. అది జాతకంలో చూసుకోవాలి. నిజానికి చాలా మందికి పెళ్లి టైం వచ్చిందో లేదో కూడా అది జాతకం చూసి చెప్పేటువంటి పరిస్థితులు లేవు. పట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళకి 24వ ఏట పెళ్ళి అవుతుంది, అచ్చా. ఒక్కొక్కడికి 31, ఒకటి 33, 37, 41 ఆ టైంలో పెళ్ళి అవుతుంది. ఆ జాతకంలోనే ఉంటాయి దోషాలు. అలాగే ఒక్కొక్కసారి భగవంతుడు మనకి మంచి చేస్తాడు. ఏం మంచి చేస్తాడు? ద్వికళత్ర యోగాలు ఉంటాయి జాతకాల్లో, 2 పెళ్ళిళ్ళు అయ్యే యోగాలు. ఫస్ట్ పెళ్ళి అయ్యే టైంకి అసలు పెళ్ళి అవ్వనివ్వకుండా డిలే చేస్తాడు మ్యారేజ్. ఓకే. అంటే 27 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేసిన పెళ్ళి అవ్వవు. వాళ్ళకి ఈ దోషాదులన్నీ లేట్ అవ్వడం వల్ల పోతాయి జాతకంలో. అలా కూడా భగవంతుడు మంచి చేస్తాడు. ఇవన్నీ కూడా జాతక దోషాదులే. ఆ వివాహం అన్నది ప్యూర్లీ రైట్. ఒకవేళ అంటే తొందరగా పెళ్లి కావాలి అంటే ఏమన్నా అబ్బాయిలు అమ్మాయిలు చేయదగ్గ పరిహారాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి జాతకంలో కుజ సంబంధమైనటువంటి దోషాదులు ఉన్నాయి, శుక్ర సంబంధమైనటువంటి దోషాదులు ఉన్నాయి. వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవచ్చు. లేదు పాశుపత హోమాదుల్లో కన్యా పాశుపత హోమము, వర పాశుపత హోమము, సుబ్రహ్మణ్య పాశుపత హోమాదులు, ఇవన్నీ కూడా విశేషించి చెప్పబడినటువంటి హోమాదులు. ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, చేసుకుంటే వివాహం శీఘ్రంగా అవడానికి. అతిపెద్ద సమాజంలో ఇప్పుడు అతిపెద్ద సమస్య విడాకులు. అలా ఇద్దరిలో ఒకరికి మాత్రం కలవాలనే ఉంటుంది, ఎవరో ఒకరికి. మ్యూచువల్ డైవర్స్ చాలా తక్కువ. బట్ అంటే ఇక ఎదుటి వ్యక్తి బాధ భరించలేక తీసుకునేవే ఉంటాయి కదా. సో వీళ్ళని కలపగలిగే యజ్ఞయాగాదులు పరిహారాలు ఏమైనా ఉంటాయా? ఏ దేవుడు వీళ్ళని కలిపే శక్తి ఉంటుంది? ఏ దేవుడికి, ఏ గ్రహానికి? ఇందులోనండి ఒక విషయం, ఇది వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఇప్పుడు ఒక గుంపు నుండి విడిపోయి ఇంకో గుంపులో కలిసినటువంటి వాళ్ళకి అందులో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే. వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు సహాయం చేస్తారు, ఏమో ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఏమైంది అంటే సర్ది చెప్పేటువంటి వాడెవడూ లేడు. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఏమైంది అంటే ఏదైనా వాళ్ళ డిఫరెన్సెస్ వచ్చాయి అనుకోండి, మూడో వ్యక్తి పూలు ఇలా చేయి అలా చేయని చెప్పేవాళ్ళు లేరు. వీడు వేరే దేశంలో ఉంటారు, వాళ్ళు వేరే దేశంలో ఉంటారు. లేదేదైనా నిజంగా గొడవ వస్తే కలిపేటువంటి వాళ్ళు లేరు. ఆ కలపడం కూడా ఇప్పుడు పెద్ద వ్యాపారం అయిపోయింది. పెద్ద వ్యాపారం. కౌన్సిలర్లు అని చెప్పి గంటకి 25,000 50,000 వసూలు చేస్తున్నారు. దానివల్ల అయినా మంచి జరగాలి. కానీ అక్కడ చెప్పేటువంటి విధానంలో అంటే నిజానికి వాళ్ళందరూ కూడా
మంచివాళ్ళు అయి ఉండొచ్చు, గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు. వీళ్ళ నాడి తెలుసున్నవాడు ఎవడో ఒకడు ఉండాలి. మామో, అమ్మమ్మో, లేకపోతే అత్తో, వాళ్ళు లేరు మేనత్తో. కదా, ఆ ఉమ్మడి కుటుంబాలు లేకనే కదా గురుగారు ఇంత ఇంకోటి ఏంటంటే అసలు ఈ సమస్య మెయిన్గా జాతకం వల్ల కూడా వస్తుంది. ఓకే. ఎక్కడ తప్పు చేస్తున్నారు అంటే ఇందాక నేను చెప్పినట్టు పొంతన సరిగా కుదరకుండా ప్రేమ వివాహాలు చేసుకునేటప్పుడు జాతకాలు పట్టించుకోరండి. అవును. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలమే మోజు ఉంటుంది, తర్వాత ఎవడైనా పడతాడు కదా ఇందులో. ఆ పడ్డప్పుడు మళ్ళీ వీళ్ళు జాతకాలు చూపించుకుంటే మీ కలవలేదు, మీ కుజదోషాదులు ఒకళ్ళ గుండా ఒకళ్ళకి లేవు, దీనికి ఈ హోమం చెయ్యి, ఆ హోమం చెయ్యి, అవి ఏం వర్కౌట్ అవ్వవు. చేతులు గాలిపోయాక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. రెండవది ముహూర్త దోషాదులు కొన్ని ఏడిపిస్తాయి, కొన్ని ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాదులు. ఇది ఏమో కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు దానికి బోల్డ్ అండ్ రీజన్స్ ఉంటాయి. ఓకే. దాన్ని మనం పట్టుకుని జాగ్రత్తగా చేసుకోవాలి. అట్లాగే గురుగారు కొందరు కుబేర్లు, పుట్టుకతో కుబేర్లు ఉంటారు, ఏమైనా చేయగల శక్తి ఉంటుంది, సొంత హాస్పిటల్స్ కూడా ఉంటాయి వాళ్ళకి, అయినా సరే నిత్యం రోగాల వాళ్ళని పట్టి పీడిస్తూనే ఉంటాయి. అంటే వాళ్ళకి తిండి తక్కువ కాదు, అది డబ్బు తక్కువ కాదు, అయినా కూడా ఎందుకు నిత్యం అనారోగ్యాల బారిన పడుతుంటారు? అంటే వాళ్ళ కర్మ ఫలితం లాంటిది ఉంటుందా ఏంటి? ఖచ్చితంగా. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే తశాంతి ఔషధేర్ దానేర్ జప హోమార్చనాదిభి అన్నారు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలితం వలన వ్యాధులు వస్తాయి. తశాంతి ఔషధై, ఫస్ట్ చెప్పినటువంటి మాట ఔషధము, ఓకే, తర్వాత దానము, తర్వాత జపము హోమములు చేయమని చెప్పారు. ఓకే. ఇప్పుడు చూడండి, జ్యోతిష్ శాస్త్రమందు ఒక భయంకరమైన మాట చెప్తాడు. కలౌ పరాశరీహోరా ప్రత్యక్ష ఫలదర్శిని తదుక్తరీత్యామనేయం జన్మకాల శుభాశుభం. కలియుగమందు పరాశర హోరా శాస్త్రము ప్రత్యక్షమైన ఫలితాన్ని ఇస్తుంది. దాని ప్రకారం ఫలితాలు చెప్తే వర్కౌట్ అవుతుంది. మిగతా పుస్తకాలు కొన్ని బృహత్ గ్రంథాలు ఉన్నాయి, అవి వేరు. అలాగే యో నరాశాస్త్రమజ్ఞాత్వా జ్యోతిషం ఖలు నిందతి రౌరవం నరకం భూత్వా చాందత్వా చాన్యజన్మని అన్నాడు. ఒక నరుడు ఎవరైతే పరిపూర్ణంగా జ్యోతిష్ శాస్త్రమందు అధ్యయనం చేయకుండా ఇది లేదు అని మాట్లాడతాడో, అజ్ఞానంతో మాట్లాడతాడో, వాడికి రౌరవాది నరకాలు వచ్చి అంధత్వ అన్యజన్మని, తర్వాత జన్మాల్లో అంధత్వం వస్తుంది. అలాగే గత జన్మల్లో ఏదైనా ఒక పుస్తకము కానీ గ్రంథము కానీ మనం దుబ్బేసామనుకోండి, ఈ జన్మలో కొన్ని రోగాలు వస్తాయి. గత జన్మల్లో మోసం చేసామనుకోండి, ఈ జన్మల్లో కొన్ని వస్తాయి. అంటే ఇవన్నీ కర్మానుగత అయినటువంటివి, సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు. పాపం ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, నేను చాలా అనుభవిస్తున్నానండి. సరే, నేను ఒప్పుకుంటాను, పూర్వజన్మల్లో నేను అనేక రకాల పాపాలు చేశాను, దానివల్ల అనుభవిస్తున్నాను, కానీ ఎంతకాలం దీని నుండి నేను బయటపడడానికి ఏం మార్గం ఉందని అడిగింది. దీనికి సమాధానం శివమహాపురాణంలో చెప్పబడి ఉన్నది. ఒక భార్యాభర్త ఉంటారు, ఆ భర్త అనేక రకాలైనటువంటి దోషాదులు చేస్తాడు, భార్యతో సరైన సంసారం చేయడు. మరి ఆవిడ యవ్వనంలో ఉంటుంది, ఆయన అనేక రకాల మద్యము, మాంసము, పరస్త్రీ వ్యామోహము, ధనలోభము, మోహము, మత్సరము, అనేక రకాలు అన్నీ ఉంటాయి. వాడు గతిస్తాడు. గతించిన తర్వాత సరే అయిపోయింది. ఈమె మరి భర్త దూరం అయిపోయాడు, ఈమెకు ఉండేటువంటి కలి ప్రభావం చేతను ఇంకొక పురుషుడితోటి సంబంధం పెట్టుకుని అనేక రకాలు అనుభవిస్తూ ఉంటాడు. ఒక రోజున ఎవరో మహానుభావుడు శివమహాపురాణం ప్రవచనం చెప్తూ ఉండి, ఇవి ఇన్ని కలిదోషాదులు, ఇవి చేసుకున్న వాళ్ళు ఇన్ని పాపాలు అనుభవించవలసి వస్తుంది అని చెప్పి అంటే, ఈమె బోరుని ఏడుస్తూ ఆయన దగ్గరికి వెళ్తుంది. మహానుభావ, నేను చేయని దోషాలు లేవు, నేను ఇవన్నీ చేశాను, నాకు ప్రాయశ్చిత్తం ఏంటి అంటే, అప్పుడు ఆయన అంటాడు, ఈ మహాపురాణాన్ని విను. ఈ శివమహాపురాణాన్ని పఠించడం ద్వారా కానీ, వినడం ద్వారా కానీ, వినడం ద్వారా కానీ, చదవడం ద్వారా కానీ నీకు ఈ జన్మరాహిత్యం కలుగుతుంది అని చెప్తాడు. ఆవిడ అలాగే చేస్తూనే ఉంటుంది. అప్పుడు కొంతకాలానికి ఆమెకి ఈ దోషాదులన్నీ తొలగిపోయి నారదుని యొక్క దర్శనం కలుగుతుంది. అప్పుడు ఆమె అడుగుతుంది, నా భర్త ఎక్కడున్నాడు, ఇలా మరి నేనే ఇన్ని పాపాలు చేశాను, ఆయన ఇంకెన్ని చేశాడు, వాడు బ్రహ్మరాక్షసత్వాన్ని పొందాడు, పిశాచత్వాన్ని పొంది తిరుగుతున్నాడు అని అంటే ఈమె బాధపడుతుంది. స్వామి, మరి ఆయనకు కూడా విముక్తి కావాలి అంటే, అప్పుడు ఈమె వేడుకోవడం ద్వారా తుంబురుడు వచ్చి స్వయంగా, అంటే ఈమె ఈ శివమహాపురాణ పఠనం ద్వారా ఉత్తమమైనటువంటి స్థాయిని పొంది పార్వతీదేవి చెలికత్తగా మారుతుంది. ఆవిడ్ని వేడుకుంటుంది, నా భర్త ఎలా ఉన్నాడంటే, అప్పుడు ఆవిడ తుంబురుడిని తీసుకుని వెళ్ళి శివమహాపురాణం వినమని అంటే, అప్పుడు తుంబురుడు
పెద్ద పెద్ద పందిర్లవి ఏర్పాటు చేసి ఈ పిశాచిని పట్టుకొని తాళ్ళతో కట్టేసి కూర్చోబెట్టి శివమహాపురాణాన్ని వినిపిస్తాడు. అప్పుడు ఆయనకి పిశాచత్వం పోయి ఆయన కూడా ఒక గంధర్వుడిగా మారుతాడు. కాబట్టి కలియుగంలో మనం చెయ్యదగింది ఏంటి అంటే పురాణ పఠనం. వ్యాసుడి యొక్క రుణాన్ని మనం ఎలా తీర్చుకోగలం? వీళ్ళు ఇంత తక్కువ అల్పాయుష్షు కలిగి ఉన్న వాళ్ళు వీళ్ళు ఎలా ఉద్ధరింపబడతారని పురాణాలన్నింటినీ కూడా మనకిచ్చాడు. ఆ పురాణాన్ని వినడం ద్వారా వ్యాసుని యొక్క రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం. ఆ పురాణ పఠనం, అందులోనూ శివమహాపురాణం, లేదు విష్ణు పురాణం, లేదు మహాభారతం, లేదు దేవీ భాగవతం, ఇటువంటివి వినడం ద్వారా మనలో పరిపక్వత వస్తుంది. లేదు మనం వినలేమండి, ఇప్పుడు ప్రవచన పాఠం అందరి దగ్గర ఉంది, అది వినొచ్చు. లేదు జ్యోతిర్లింగ దర్శనం. జ్యోతిర్లింగ దర్శనం చేసినటువంటి వాడికి పాపాలు దగ్ధమవుతాయి. మరి ఈ కర్మల్ని సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ, ఆయన సంచిత కర్మల్ని దగ్ధం చేయగలిగేటువంటి శక్తి ఉన్నవాడు. రాబోతూ ఉన్నటువంటిది కార్తీక మాసం. 30 రోజుల్లో ఎవడైతే కార్తీక మాసంలో ఈ పురాణాన్ని, శివమహాపురాణాన్ని పఠిస్తాడో వాడు గొప్ప ఫలితాలని పొందుతాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. సూపర్. ఈ యొక్క అనారోగ్యాన్ని నుంచి తప్పించుకోవడానికి కానీ, దాని ప్రభావం తగ్గించుకోవడానికి కానీ ఏ దేవుణ్ణి ఆశ్రయించాలి, ఏ మంత్రం పఠించాలి? ఇవి అపమృత్యు దోష నివారణ, అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ప్రతిరోజు చేయవలసినటువంటివి కొన్ని ఉంటాయండి. అందులో కూడా ఎక్కువగా ఈశ్వరారాధన, అమ్మవారి యొక్క ఆరాధన చాలా శ్రేష్టం. కామాక్షి కలిదోషగ్ని అనేటువంటిది మనకి దాంట్లో బ్రహ్మవైవర్త పురాణాంతర్గతమైనటువంటి లలితోపాఖ్యానంలో మనకి కనబడుతూ ఉంటుంది. కలిదోషాలని నివారించగలిగేటువంటి శక్తి అమ్మవారికి ఉన్నది. ఆమె నారాయణి, ఆమె పరమేశ్వరుడి యొక్క శక్తి. అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క దర్శనము, కామాక్షి అమ్మవారి యొక్క దర్శనము, ఇటువంటివన్నీ కూడా ఈ దోషాదులు అంటే మనం ఒక భగవంతుడని కాదు, మనకి ఇష్టదేవత ఎవరున్నారు, ఈశ్వరాభిషేకం చేసుకోవడం, అది చాలా దోషాలని నివారిస్తుంది. దక్షిణామూర్తి యొక్క దర్శనం, వైష్ణవ క్షేత్ర దర్శనం, తీర్థయాత్ర సందర్శనం, ఇవన్నీ కూడా అపమృత్యు దోషాలను తొలగింపజేస్తాయి, రోగాల నుండి. నిజానికి మనకి చూడండి, ఇప్పుడు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ తీర్థంలో స్నానం చేస్తాం. పూర్వపు ఋషులు మునులు వాళ్ళందరూ ఏం చేసేవారంటే దేశ సంచారం చేస్తూ ఈ తీర్థయాత్రల్లో చేస్తూ ఆ తీర్థాల్లో స్నానం చేసేవారు. వాళ్ళ పాపాలు పోతాయని కాదు, వాళ్ళు చేసినటువంటి అనుష్ఠాన బలము దానికి పట్టి వచ్చేటువంటి వాడికి ఈ రోగాలన్నీ తగ్గుతాయి అని చెప్పి వాళ్ళు చేసినటువంటి విషయం. అలా చేస్తూ ఉండడం తీర్థయాత్రలు. మహానుభావుల ఆలోచన విధానం మనకు అందదే, నిజంగా అద్భుతం గురుగారు. సో ఫైనల్గా ఈ యొక్క కార్తీక మాసం యొక్క ప్రత్యేకతల దృష్ట్యా మన ప్రేక్షకులకి ఏం సందేశం ఇస్తున్నారు మీరు? చాలా మంచి మాసము కార్తీక మాసంలో లక్షపత్రి పూజకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. వీలున్న వారు లక్షపత్రి పూజలు చేసుకోండి. మహారుద్ర యాగాదులు జరుగుతుంటే వెళ్ళండి. దేవాలయ అంటే మా ప్రేక్షకులు పాల్గొంటారు తప్పకుండా. నేను ఒక వెసులుబాటు ఇచ్చానండి. ఇప్పుడు మన ఛానల్ ద్వారా కూడా ఒక మాట, ఎవరైనా కార్తీక మాసంలో లక్షపత్రి పూజ చేసుకుంటాము, పలానా పంచారామాల్లో చేయించండి అంటే ఒక్కొక్కడికి ఉంటుంది. మీరే ఉన్నారు, మీరు లక్షపత్రి పూజ చేసుకుందాం అనుకుంటున్నారు కానీ ఏం చేయాలో తెలియదు. అటువంటి వారు మమ్మల్ని సంప్రదించినట్టయితే లక్షపత్రి పూజ పూర్తిగా మా ఆధ్వర్యంలో జరిపించి పెడతాం. అంటే ఆ పత్రి కానీ, బ్రాహ్మలు కానీ, భోజనాదులు కానీ, ఆ దేవాలయం తాలూకు పర్మిషన్లు, టికెట్లు, ఇవన్నీ మీరు ఉత్త చేతులతో అక్కడికి రావడం, మీ కుటుంబం కూర్చోవడం, పంచారామాల్లో కానీ మీ దగ్గరలో ఉండే ఆలయాల్లో కానీ లక్షపత్రి పూజ చేసుకోవడం, భోజనాదులతో సైతంగా ఏర్పాటు చేసేటువంటి సౌకర్యాన్ని మేము కల్పిస్తాం. ఈ సంవత్సరంలో ఇప్పటికే 2-3 మమ్మల్ని అడిగారు. ఒకరికి అమరావతిలో చేస్తున్నాం, అమరలింగేశ్వరుడు, బాలచాముండి సహిత అమరలింగేశ్వరుడికి లక్షపత్రి పూజ చేస్తున్నాం. క్రితం సారి ద్రాక్షారామంలో చేసాం, అంత మునుపు పాలకుల్లో చేసాం, సామర్లకోటలో చేసాం, పిఠాపురంలో. ఇలా ఏ దేవాలయంలో మీకు చేయించుకోవాలని అనుకున్నా దానికి మేము సిద్ధంగా ఉంటాం. ఈ కార్తీక మాసంలో సంప్రదించండి, నేను చేసి పెడతాను. మంచి ఆఫర్, బంపర్ ఆఫర్ ఇచ్చారు ఫైనల్గా మాకు. థ్యాంక్ యూ గురుగారు. సో చూశారు కదా, మీరు ఆ లక్షపత్రి పూజ కనుక చేయించుకోవాలి కార్తీక మాసంలో అనుకుంటే అత్యంత పవిత్రమైన పూజ అది. సో ఇంతకంటే మంచి గురువు అయితే దొరుకుతారని నేను అనుకోను. సో వారే స్వయంగా మనకి అనుమతించారు కాబట్టి వెంటనే ఫోన్ చేయండి, చేసి గురువుగారితో మాట్లాడి చేసుకోండి.
థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యోస్మి అనాలేమో, ధన్యోస్మి గురుగారు. సో చూశారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.